శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. ఈ సంకల్పాలు మనం చేసింది మన స్థితి తయారవ్వడానికి, ఆ తర్వాత ఈ సంకల్పాలతోటి మనం ఏదైతే సంబంధాన్ని జోడిస్తున్నామో అది ప్రాక్టికల్ లైఫ్ లోకి రావాలి. సో ఇక్కడ మెయిన్ ప్రాక్టికల్ లైఫ్ ఇంపార్టెంట్, అంతేగాని క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఇదేదో పద్ధతి మాదిరి సంకల్పాలు చెప్పుకోవడం కాదు. మన సంకల్పాలు మన ప్రాక్టికల్ లైఫ్ రెండు మ్యాచ్ అవ్వాలి. సో ఇక్కడ మనము యోగ శక్తి ద్వారా భవిష్యత్తుని చూడవచ్చు, భవిష్యత్తు మనకి స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పి నిన్నటి క్లాస్ లో తెలుసుకున్నాము. సేవా విద్యార్థుల యొక్క అనుభవాలు కూడా తెలుసుకున్నాము. సో ఆ సమస్యలు ఏవైతే వాళ్ళు ఎదుర్కొన్నారో అవి మళ్ళీ వచ్చే కల్పంలో రిపీట్ అవ్వకుండా దాన్ని చక్కదిద్దుకోవాలి అని అంటే ఇప్పుడే చెయ్యాలి. సో అలాంటి పరిస్థితులు అసలు ఎందుకు వచ్చాయి అని అంటే మార్గం స్పష్టంగా లేకపోవడం. అంటే ఈ పరిస్థితి వస్తే నేను ఏం చెయ్యాలి, భాగ్యాన్ని ఎలా రచించుకోవాలి అన్న అవగాహన ఉంటే ఈ పరిస్థితులు వచ్చిండేవి కాదు. సో ఈ పరిస్థితి మళ్ళీ వచ్చే కల్పంలో రిపీట్ కాకుండా ఉండాలి అని అంటే ఏం చెయ్యాలి అంటే ఫస్ట్ బాబాకి ఆజ్ఞాకారులు అవ్వాలి. ఇంకా బాబా ఎంత చెప్తే అంతే. 100% ఈ ఆజ్ఞాకారి సంస్కారం అన్నది 100% రికార్డ్ అవ్వాలి. సో పోయిన కల్పనలో ఏమైందంటే చాలా మంది ఆజ్ఞాకారి సంస్కారాలు రికార్డ్ చేయలేదు పూర్తిగా 100%. సో చేసేటప్పుడు ఏమవుతుందంటే మిక్స్డ్ చేస్తూ ఉన్నారు. అందుకే అంటున్నా కల్పవృక్ష జ్ఞానము, మెట్ల చిత్రము, సృష్టి చక్ర జ్ఞానము ఇవి నిరంతరం గుర్తుండాలి. మన 84 జన్మలది ఇక్కడే రచించుకుంటున్నాం. సో ద్వాపరం నుంచి రజోకి వచ్చాము. సో ఈ రోజు సమస్యలు వచ్చినప్పుడు మేము ఈ రకంగా చేసింది అన్న ప్రశ్న ఎందుకు వస్తుందంటే ద్వాపరం నుంచి 2500 సంవత్సరాలు, కానీ ఇక్కడ 2500 సంవత్సరాలు మనం పురుషార్థం చేయటం లేదు రికార్డ్ చేయడానికి. కొన్ని సత్యుగాన్ని రికార్డ్ తీసుకుంటే 1250 ఇయర్స్ సత్యుగము. సో 1250 ఇయర్స్ మనం ఇక్కడ రికార్డింగ్ చేయట్లేదు. 1 సెకండ్ యొక్క విలువని బాబా సంవత్సరం అంటున్నాం. అంటే రికార్డింగ్ అన్నది ప్రతి నిమిషం నడిచిపోతుంది. సో ఈ పాయింట్ కూడా ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. మనకి సృష్టి చక్ర జ్ఞానం ఇచ్చారు అని అంటే 5000 సంవత్సరాల రికార్డింగ్, ఇప్పుడు 5000 సంవత్సరాలు కూర్చుని చేయటం లేదు మనం. చాలా చిన్న యుగం, సంగమ యుగం. ఈ యుగంలో ప్రతి సెకండ్ రికార్డింగ్ నడుస్తూనే ఉంది. సో ప్రతి సెకండ్ రికార్డింగ్ నడిచేటప్పుడు బాబా శ్రీమతానికి అనుసారంగా ప్రతి అడుగు వెయ్యాలి అని అంటే ఇక్కడ బాబాతోటి సర్వ సంబంధాలు జోడించాలి. ఆ తర్వాత మనం ఏదైతే చేస్తున్నామో ఆ మనలో ఆ యోగ శక్తి ఉన్నప్పుడు మనకి ఎలా ప్రవర్తించాలన్నది టచ్ వస్తుంది, స్పష్టంగా తెలుస్తుంది. సో అది ఆత్మ ఇండికేషన్ వేస్తుంది, బాబా కూడా వేస్తారు. లేకపోతే ఇన్ని పుస్తకాలు చదివేసి పెట్టేసి ప్రాక్టికల్ లైఫ్ లో చెయ్యాలా, అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అన్నది కూడా చాలా మందికి ప్రశ్న వస్తుంది. సో ఎక్కడి నుంచి మొదలు పెడతాము, ఆత్మ నుంచి మొదలు పెడతాము, సంకల్పం నుంచి మొదలు పెడతాము, ఆత్మ పరమాత్మ కనెక్ట్ అవుతుంది, నేను బాబా ఇంతే. సో ఇప్పుడు ఏమవుతుంది, సహజంగా ఆత్మ ఎప్పుడైతే బాబా కనెక్ట్ అవుతుందో ఆత్మ గైడెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. లేదు బాబాని అడిగితే బాబా నుంచి గైడెన్స్ వచ్చేస్తుంది. సో ఈ వాక్యాలు ఎక్కడున్నాయా అన్నది ఒక్కసారి మనము శ్రీమతాన్ని తెలుసుకుని దీనికి తగ్గట్టు మనము పురుషార్థం చేసుకోవాలి. లేకపోతే తెలియకపోతే ఏమైపోతుంది అంటే ఇంకెప్పటికీ ఇలాగే తప్పులు చేసుకుంటూ ఉంటాం. సో అందుకే బాబా చదువుకు అంత ప్రాముఖ్యత ఇచ్చేది.
ఎంత మనకు చదువు ఉంటే అంత చదువు వల్ల మన జీవితంలో సో ఇక్కడ ఇది రివైజ్ కోర్స్ మురళి 23 జనవరి 1970 పేజ్ నంబర్ 117 ఇది చాలా సార్లు చెప్పాము. సో ఇంకా ఈ సంగమంలోనే ఆయన తోటి మాట్లాడే అలవాటు చేసుకోవాలి, ఆయన జవాబు వినే అలవాటు చేసుకోవాలి. సో ఈ మురళిలో ఇప్పుడు మీ బుద్ధి లైన్ ని క్లియర్ గా చేసుకున్నట్లయితే అన్ని స్పష్టమవుతూ ఉంటాయి. మీ ప్రదర్శినిలో స్విచ్ ఆన్ చేసినట్లయితే జవాబు లభిస్తుంది అని ఉంది కదా, అలాగే పురుషార్థపు లైన్ క్లియర్ గా ఉండడం ద్వారా సంకల్పం అనే స్విచ్ ను నొక్కగానే చేసేస్తారు. మనం ప్రదర్శనలోకి వెళ్ళినప్పుడు అక్కడ బటన్ నొక్కినప్పుడు ఓం శాంతి అని, లేకపోతే ఆ రికార్డింగ్ ఏదైతే ఉంటుందో అది వినిపిస్తూ ఉంటది ఆ ప్రదర్శనీల దానికి సంబంధించింది. సో అదే విధంగా ఇక్కడ కూడా మీరు సంకల్పం అనే స్విచ్ ఆన్ చేయగానే చేసేస్తూ ఉంటారు అంటాడు. ఈ విధంగా అనుభవం చేసుకుంటూ ఉంటారు. కేవలం వ్యర్థ సంకల్పాల యొక్క నియంత్రణ శక్తి ఉండాలి. సో వ్యర్థ సంకల్పాలని నియంత్రించాలి అని అంటే మనం ఏ సంకల్పం చెయ్యాలి? నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో శాంతి అంటే ఏంటి? నంబర్ ఆఫ్ థాట్స్, సంకల్పాల యొక్క తీవ్రత తగ్గిపోతుంది. కేవలం వ్యర్థ సంకల్పాల యొక్క నియంత్రణ శక్తి ఉండాలి. వ్యర్థ సంకల్పాలు నడుస్తున్న కారణంగా బాబ్దాదా ద్వారా ఏదైతే సహజ ప్రేరణ లేక శుద్ధమైన జవాబు లభిస్తుందో దానిలో కల్తీ వచ్చేస్తుంది. ఎప్పుడు? వ్యర్థ సంకల్పాలు నడుస్తున్న కారణంగా. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు అధికంగా ఉన్నాయి. సో బాబా గైడెన్స్ ఇవ్వట్లేదా అంటే ఇస్తున్నారు, కానీ మనకి వ్యర్థం ఎక్కువైపోవడం వల్ల క్యాచ్ చేయలేకపోతున్నాం. సో మళ్ళీ ఇదే మురళిలు ఏమంటున్నారంటే వ్యర్థ సంకల్పాలను కంట్రోల్ చేసే శక్తి ఉన్నట్లయితే మనస్సులోకి ఆ జవాబు మాత్రమే స్పష్టంగా తెలుస్తుంది. అలాగే బుద్ధి పారదర్శకంగా ఉన్నట్లయితే అందులో ప్రతి విషయపు ప్రతిస్పందన, రెస్పాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది మరియు యథార్థంగా ఉంటుంది. కల్తీ ఉండదు. ఎవరికైతే వ్యర్థ సంకల్పాలు నడవవో వారు తమ అవ్యక్త స్థితిని ఎక్కువగా పెంచుకోగలుగుతారు. శుద్ధ సంకల్పాలు కూడా కలగాలి, కానీ వాటిని కూడా కంట్రోల్ చేసుకునే శక్తి ఉండాలి. వ్యర్థ సంకల్పాల తుఫాను మెజారిటీలో ఎక్కువగా ఉంది. సో దీనికి సంబంధించి మనం ఈ జూమ్ క్లాసుల్లో చాలా సార్లు చెప్పుకున్నాం. బాబా ఏ రకంగా స్పందిస్తారు, ఆ స్పందన ఏదైతే ఉందో రెస్పాన్స్ ఎప్పుడైతే ఇవి అర్థమో అంటే గడిచిపోయిన గతము, భవిష్యత్తు, పరచింతన ఇవి గనక మనం ఆపేసామంటే స్పష్టంగా జవాబు వినగలుగుతాం. సో గడిచిపోయిన గతాన్ని ఏమీ చేయలేం కాబట్టి అక్కడికి ఫుల్ స్టాప్. సో భవిష్యత్ అన్నది మన వర్తమానం మీద ఆధారపడి ఉంది కాబట్టి భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో వర్తమానంలో నేను ఏం చేయాలన్నదే ఇక్కడ పాయింట్. సో వర్తమానంలో ఏం చేయాలన్నదే ఇక్కడ మనకు ఆత్మ ఇండికేషన్ వేస్తూ ఉంటది. సో అందుకే రివైజ్ కోర్స్ మురళి 26 జనవరి 1970 ఈ మురళిలో కూడా బాబా ఏం చెప్పారంటే ధైర్యం అనే పాదం పెట్టండి చేయగలరు, కానీ లోక మర్యాదల యొక్క త్యాగం మరియు ధైర్యం యొక్క ధారణ ఉండాలి. సో ఆ రకంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఒకరికొకరు సహయోగం ఇచ్చుకోవాలి. పరిస్థితులు వస్తాయి, కానీ మీ స్థితిని శక్తిశాలిగా ఉంచుకోవాలి. అప్పుడు ఎటువంటి సమయమో అటువంటి పద్ధతి కూడా టచ్ అవుతుంది. స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము, విద్యార్థులంతా ఒకసారి చూడండి. సో ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండి, సో ధైర్యంగా ఉండాలంటే బాబా ఇచ్చిన సంకల్పము నేను ఆత్మని, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో నిరాకార జ్యోతిర్బిందు సంకల్పం ఎందుకు ఇచ్చారంటే నిరాకారం అంటే పూర్తిగా ఆకారం లేని పూర్తిగా దేహస్థితి నుంచి బాబా సమాన స్థితి. సో ఆ దేహము, దేహ సంబంధాలు, దేహానికి సంబంధించిన ఏవి మన స్మృతిలో ఉండవు కాబట్టి సహజంగా ధైర్యం వచ్చేస్తుంది అంటారు. సో దానికి సంబంధించిన వీడియో కూడా మన శివ పరమాత్మ జ్ఞానములు ప్రత్యేక శీర్షికల్లో ఉంది, చూడండి. సో ఆ రకంగా ధైర్యం అనే పాదం పెట్టండి అంటున్నాడు. అప్పుడు ఎటువంటి సమయమో అటువంటి పద్ధతి కూడా టచ్ అవుతుంది. ఒకవేళ సమయానికి యుక్తి రావటం లేదు అంటే యోగ బలం లేనట్లే భావించండి. యోగయుక్తంగా ఉంటే తప్పకుండా సహాయం కూడా లభిస్తుంది. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు అనుభవాలు గనక తీసుకుంటే ఈ రోజు జ్ఞానం తెలుసుకుని ప్రయోగం చేశారు. సో రాజేశ్వరక్క ఏదైతే అనుభవం చెప్పారో అబ్బాయి కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నారు, కానీ ఏ విధి పాటించాలి, ఏ సంకల్పాలు చెయ్యాలి అన్న అవగాహన లేకపోవడం వల్ల చేయలేకపోయారు. సో ఈ జ్ఞానం అంతా ఎక్కడుంది? రివైజ్డ్ కోర్స్ మురళిలో ఉంది. అవి చదవకపోవడం వల్ల
సమస్యలు వస్తూ పోయాయి. ఆ వస్తూ పోయినప్పుడు ఏం చేశారు? బాబా చెప్పిన పద్ధతుల్ని పాటించలేకపోయారు. పాటించలేక ఏం చేశారు? బాబాకి చెప్తూ పోయారు. బాబా మీరు చేయండి, మీరు చేయండి. సో, బాబాని కూర్చోబెట్టి మీరు చేయండి అని చెప్పడము, నేను బాబాకి చెప్పేసాను, బాబా చూసుకునేస్తారు అని అన్నప్పుడు ఏమైనా సమస్యలు పరిష్కారం అయ్యాయా? లేదా బాబాకి భోగులు పెట్టేయండి. బాబాకి భోగులు పెట్టేస్తే ఇంక బాబా తిండి తినేసి మన పనులు చేసి పెడతాడు అన్నట్టు అయిపోయింది. సో, ఒక రకంగా ఏం చేశారంటే బాబాని ఇప్పుడు తర్వాత మహావాక్యాలు గూడా చూపిస్తాను. బాబానే అంటున్నాను నన్ను ఒక మానవుడి స్థాయికి దింపేశారు అని. అది చదివాక చెప్తాను మనం ఆయనని ఏ దృష్టితో చూస్తున్నామా అని చెప్పి. ఇదిగో ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. ఇది రివైజ్ కోర్స్ మురళి 29th August 1975 పేజ్ నంబర్ 203. సో ఈ మురళిలో బాబా ఏమంటున్నారంటే ఈ రోజు మీరు చెయ్యాలి. ఎందుకంటే ఈ రోజు జ్ఞానం విని అంటే మొత్తం మురళి సారాంశం చెప్తున్నానండి. ఇక్కడ వేయడానికి స్లైడ్స్ కొంతే వేశాం కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు ఆత్మలు జ్ఞానం వినడానికి కాదు, పరిష్కారము అనుభవాన్ని కోరుకుంటున్నారు. సో అటువంటి సమయంలో వాళ్ళకి ప్రత్యక్ష ఫలాన్ని ఇవ్వాలే గాని, మనమే ఇక్కడ కూర్చుని బాబాని నువ్వు అది చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పి మనమే సమస్యల్లో ఉంటే, మనం ఒకరికేం చెప్తాము అంటాడాయన. సో అందుకే ఈ మురళిలో ఏమంటున్నారంటే, అలాంటి సమయంలో, ఎలాంటి సమయంలో సమస్యలు, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, అలజడిలో ఉన్నప్పుడు, ఇలాంటి ఆత్మల యొక్క సర్వ మనోకామనలు పూర్తి చేసేవారు, లేదా మనస్సు కోరుకున్న ప్రత్యక్ష ఫలాన్ని ఇచ్చేటందుకు ఎలాంటి ఆత్మలు నిమిత్తం అవుతారు అంటున్నారు. అంటే మననివ్వమంటున్నాడు ఆయన. ఎందుకంటే చాలా మందికి తండ్రెవరో తెలియకపోవడం వల్ల ఆయన నుంచి డైరెక్ట్ గా తీసుకోలేకపోతున్నారు. సో కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? పూర్వీకులైన పూర్వీకులు పూజ్య స్వరూపాలైన మనల్ని ఇవ్వమని చెప్తున్నాడు ఆయన. ఎవరైతే స్వయం సిద్ధి స్వరూపంగా ఉంటారో వారు నిమిత్తం అవుతారు. అంటే ఎవరి సంకల్పాలైతే సిద్ధిస్తుంటాయో వారు నిమిత్తం అవుతారు. రాత్రి పగలు విఘ్నాలను తొలగించే విధిలో ఉండకూడదు. స్వయం బాబా ద్వారా లభించిన ప్రత్యక్ష ఫలం భవిష్య ఫలం కాదు. అతీంద్రియ సుఖం లేదా సర్వశక్తుల యొక్క వరదానాన్ని పొందిన వరదాని మూర్తులైన ఆత్మలే నిమిత్తం అవుతారు. బాబా ఇది చేయండి, అది చేయండి ఇలా స్వయం అడిగేవారు కాదు అంటున్నారు. సో ఈ రోజు ఎవరైతే ప్రతిది బాబా అది చెయ్యి, ఇది చెయ్యి అని అడుగుతున్నారంటే వీళ్ళు ఎప్పటికీ కూడా ఎవ్వరి మనోకామనల్ని పూర్తి చేయలేరు అంటున్నాడు. సో ఎందుకు చేయలేరు అంటే వీళ్ళే ఇంకా బాబా నీకు చెప్పేసాను, నువ్వు చూసుకో, నీకు చెప్పేసాను, అంత అయిపోయింది, నేను బాబాకి చెప్పేస్తే అయిపోయింది అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక మానవుడి స్థాయికి దింపారు అంటున్నాడు. ఇదిగో ఈ మురళి. సో ఇదే మురళి కంటిన్యూషన్ స్లైడ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అక్షరాలు పెద్దగా రావాలన్నట్టు 2 స్లైడ్స్ లో వేశాము. సో ఇందులో ఏమంటున్నారంటే ఇక్కడ దీని కంటిన్యూషన్. బాబా ఇది చేయండి, అది చేయండి ఇలా స్వయం అడిగేవారుగా కాదు, రాయల్ రూపంగా కూడా అడిగే సంస్కారం అంశమాత్రంగా కూడా ఉండకూడదు. బాబా ఇది మీ పని కనుక మీరు చేస్తారు. ఇలా బాబాకి స్మృతి ఇప్పిస్తూ బాబాని కూడా తమ వలె మానవునిగా చేయరు. ఎందుకంటే చెబితే చేసేవారు మనుష్యులుగా లెక్కించబడతారు, చెప్పకుండా చేసేవారు దేవతలుగా లెక్కించబడతారు. దేవతలకు రచయితైన బాబాని ఏ విధంగా తయారు చేస్తున్నారు? ఇలాంటి మాస్టర్ సర్వశక్తివాన్ సర్వాధికారి ఆత్మలు ఇతరులకు కూడా సహజ ప్రసిద్ధిని ప్రాప్తింప చేయగలరు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. సాధారణ పరిశీలన కాదు, సమయానుసారం పరిశీలన కూడా సూక్ష్మ రూపంలో ఉండాలి. సో ఈ మధ్య వాక్యాలు చూడండి. సో సాధారణ ఆత్మలు ఏం చేస్తారంటే బాబాకి స్మృతి ఇప్పిస్తూ పోతూ ఉంటారు. బాబా అది చేయి, ఇదిగో నీకు చెప్పేశాను, ఇంకా నువ్వు చూసుకో. సో అప్పుడు బాబా ఏమంటున్నారు? చెబితే చేసేవారు మనుష్యులుగా లెక్కించబడతారు, చెప్పకుండా చేసేవారు దేవతలు అవుతారు. ఆ దేవతలకు రచయిత అయిన బాబాని ఏ విధంగా తయారు చేస్తున్నారు అంటున్నారు. సో దేవతలకు రచయిత అయిన బాబాని ఏ రకంగా తయారు చేసామంటే ఒక జీతాన్ని పెట్టుకున్న వ్యక్తిలాగా చేసేసాం, ఒక పనివాడిగా చేసేసాం, ఒక కూలీవాడిగా చేసేసాం, ఒక వాచ్మెన్ గా చేసేసాం. ఈ రోజు మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు బాబా నువ్వు చూసుకో, ఇల్లు చూసుకోబడంటే ఎవరికి చెప్తాము? ఇక్కడ హైదరాబాద్ లో ఫ్లాట్స్ లో ఎప్పుడైనా తాళం వేసిపోయేటప్పుడు వాచ్మెన్ కి చెప్పేసి పోతాం, బయటికి వెళ్తున్నాం కాస్త చూసుకో. ఏదైనా టూర్లకు వెళ్తే వాచ్మెన్ కి చెప్తా. ఇండిపెండెంట్ హౌసెస్ అయితే పక్క వాళ్ళకి చెప్పిపోతారు తాళాలు వేసిపోతున్నారు అని చెప్పి.
సో ఒక వాచ్మెన్ అయిపోయాడు బాబా. లేదా బాబా బ్యాగులు మోసాడు, బాబా పైన బ్యాగులు కట్టాడు, బాబా కూరగాయలు పంపించాడు. సో ఒక పనివాడైపోయాడు. లేదా డబ్బులు ధన సేవ చేసేటప్పుడు నేను బాబాకి ఇచ్చాను. సో తీసుకునే వాళ్ళని ఏమంటారు? అసలు బాబా తీసుకుంటారా అని అసలు నిష్కామ సేవకుడు ఇవ్వడం తప్పితే తీసుకోవడం తెలియదని. సో ఒక మురళిలో బాబా ఏమన్నారంటే, ఈ రోజు నేను బాబాకి ఇస్తున్నాను అని చెప్పి బాబాని ఒక యాచకుణ్ణి చేసేసారు అన్నాడు. సో ఏం చేస్తున్నాం మాట్లాడేటప్పుడు నేను బాబాకి ఇచ్చిన. ఆ ఇచ్చేది ఎంత ఇస్తారా ఏమో తర్వాత సంగతి, కానీ ఆ భాష, ఆ భావం అంత ఎలా వినిపించింది బాబా కంటే యాచకుల్ని ట్రీట్ చేసినట్టు కనిపించింది. అందుకే మురళిలు ఏమన్నంటే ఒక యాచకుడి లాగా చేసేసి, ఒక యాచకుడిని చేసేసారు బాబ్దాదాన్ని అంట. సో ఇప్పుడు ఈ మురళిలు ఏమంటున్నాడు, ఒక మానవుడి స్థాయికి దింపేశారు. చెప్తే చేసేవాళ్ళు మానవులు, చెప్పకుండా చేసేవాళ్ళు దేవతలు. ఆ దేవతలకు రచయిత అయిన బాబాని ఏ రకంగా చూస్తున్నారు. సో అందుకే అనుభవాలు వినిపించేటప్పుడు ఈ మధ్య అంతా యాక్చువల్ గా ఫిల్టర్ చేసి తీసుకొస్తున్నాను నేను. ఇలాంటి అనుభవాలు చెప్పేవాడిని యాక్చువల్ గా ఎందుకంటే వ్యతిరేక దిశలో ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. నేను బాబాకి చెప్పేశాను, కానీ ఎందుకంటే నేను నాగలక్ష్మి అక్కయ్యకి ఎందుకు చెప్పానంటే తను కొంచెం బ్రాడ్ మైండెడ్ టైపు. నాకు కొన్ని సంవత్సరాలుగా తెలుసు, కొంచెం ధైర్యం ఉంది, ఒక రైట్ పర్స్పెక్టివ్ లో అర్థం చేసుకోగలరు. సో కాబట్టి చెప్పి ఎక్కడ తప్పు చేస్తున్నారని చెప్పగలుగుతున్నాం. సో తను కూడా 20 ఏళ్ళు ఎందుకు ఇలా చేశారు అని అంటే, మనసు మంచిదే, చెయ్యాలన్న సేవాభావన ఉంది. సో నేను ఉప్పల్లో యాక్చువల్ గా బట్టి పెడదామని అనుకున్నాం. సో ఏదైనా పెట్టగానే వెంటనే విఘ్నాలు వేసేస్తారు కదా. తో సెంటర్ అక్కయ్య చెప్పిందంట పెట్టొద్దని చెప్పి, ఏ అన్నయ్య అయితే పెట్టాలో భయపడిపోయాడు, క్యాన్సిల్ చేసేస్తే అప్పుడు అర్జెంట్ గా ఎవరి దగ్గర పెట్టాలి అని అన్నప్పుడు మన నాగలక్ష్మి అక్కయ్య ముందుకొచ్చారు. సో సెంటర్ అక్కయ్యలు వ్యతిరేకించి పెట్టొద్దు అని చెప్పినా కానీ వాళ్ళ ఇంట్లో పెట్టారు. సో అరేంజ్మెంట్స్ కూడా బాగా చేశారు. మా టెంట్ వేయడము, చైర్లు ఇవన్నీ చేసి ఆ సేవ పెట్టిన రోజున కూడా నేను వెళ్ళాను. ఎందుకంటే వంట చేసేటప్పటికి ఇక తెలుసు కదా సేవాదారులు ఎట్లా ఉంటారు. మనం ఇప్పటికీ చాలా చెప్పుకున్నాం వంట విషయానికి వచ్చేసరికి ఎలా ప్రవర్తిస్తారని. సో వెళ్ళేసరికి వంట చేసేస్తుంది. ఎక్కడ అలసట లేదు, అసలు అలసట లేకుండా మొహం మార్చుకోకుండా నేను ఒక్కదాన్నే అసలు వెళ్ళిన దగ్గర నుంచి అసలు ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదు. వాళ్ళు సేవకు రాలేదు, వీళ్ళు సేవకు రాలేదు, అంతా నా నెత్తినే పడిపోయింది, ఎంత అని చేస్తాము అని. ఇది ఏదైతే సోది ఉంటుందో చాలా మంది ఆడవాళ్ళు ఇళ్లలో చేయడానికే ఏడుస్తున్నారు. ఇంకా ఇలాంటివి వచ్చేటప్పుడు సేవాదాలు రాకపోతే అయితే ఇంకా ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. 10 ఏళ్ల నుంచి ఎంతో మందిని చూశాను. వంట అంటేనే ఇంకా అసలు అది ఎంత అద్భుతమైన సేవ అన్నది ఎక్కడ గ్రహించలేకపోయారు. ఏదో వండి పడేసామంటే పడేసాం అన్నట్టు, ఏదో అయిపోయింది పని అవగొట్టినామంటే అయిపోయింది. సో మళ్ళీ దానికో పాయింట్ తీస్తారు. ఏమంటే బాబానే చెప్పారు యజ్ఞంలో ఏది లభిస్తే అది తినమని. కాబట్టి వీళ్ళ సమర్థనాన్ని సమర్థించేటట్టు ఏదో వండి పడేసి ఆ పాయింట్ తీసి చెప్తారు అందరు. సో అప్పుడు ఏమైతుంది, ఎవరికి ఇంకా అంతే చెప్పాను కదా మొన్న, లైన్లలో నిలబడి తినాల్సిందే. ఎందుకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదు, మనం ఎవరికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు కదా. సో నలుగురితో పాటు వస్తాం. సో విశేష ట్రీట్మెంట్ అంటే జన్మలు తీసుకోవాలన్నా, స్పెషల్ ట్రీట్మెంట్ కావాలన్నా, ఆ గౌరవం దక్కాలంటే ఈ రోజు మనం చెయ్యాలి. సో అలా నా 10 ఏళ్లలో చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఆ కొద్ది మందిలో నాగలక్ష్మి అక్కయ్య పేరు తీసుకోవచ్చు. ఎక్కడ ఫిర్యాదులు చేయలేదు, ఎవ్వరూ రాలేదని చెప్పి వెళ్ళేసరికి చేసేస్తూ పోయారు, పెట్టారు. ప్లస్ అద్భుతంగా ఉండారు, మంచి రుచి. గుర్తు పెట్టుకోవాల్సి అంటే కొన్ని కొంతమంది వండే పద్ధతి ఎట్లా ఉంటదంటే ఆ రుచి ఎప్పటికీ గుర్తుంటది. అరే ఆ రోజు తిన్నప్పుడు ఆ టేస్ట్ వచ్చింది అన్నట్టు ఆ రకంగా వండి పెట్టారు. ప్లస్ అరేంజ్ కూడా చేశారు. సో ఈ రోజు ఇంత సేవా భావన ఉన్న వాళ్ళు కూడా ఎందుకు ఆ రకంగా సమయాన్ని వృధా చేసేసుకున్నారు? వెంకటరెడ్డి అనే అనుభవం కూడా వ్యక్తిగా మంచివారే, బాబా పట్ల భావన ఉందంటే వీళ్ళంతా సత్యమైన భక్తులే. భక్తి లేనిది ఆయన పట్ల సత్యమైన భక్తి లేనిది గుర్తించలేరు. కానీ ఎక్కడ డైవర్ట్ అయ్యారు వీళ్ళు? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అనంటే జ్ఞానాన్ని పూర్తిగా 100% చదవలే. జ్ఞానాన్ని పూర్తిగా 100% చదివి బాబాతోటి అదేదైతే ఆ కాంటాక్ట్స్ ఉండి అది గ్రహించగలిగి ఉండింటే ఈ జన్మలో ఆ పరిస్థితులు వచ్చినప్పుడు గ్రహించగలిగి ఉండేవాడు. అందుకే వెంకటరెడ్డి అన్న అనుభవం చెప్పినప్పుడు నేను ఏ మురళి చెప్పాను, ఒకసారి సంయోగం ఇస్తే కల్పమంతా బాబా వచ్చిస్తా అని చెప్పాడు.
సో కాబట్టి ఆయన ఎక్కడో చేశారు. బాబా యజ్ఞానికి సంయోగం ఇచ్చారు. బాబా వచ్చేసారు. వచ్చినప్పుడు ఆయనతో పాటు ఈ జ్ఞాన ప్రస్థానంలో ఆయన చేయి పట్టుకుని ఆయన సాంగత్యంలో వెళ్ళిపోవాలి. కానీ గ్యాప్‌లొచ్చేసాయి వీళ్ళకి. సో సత్యమైన భక్తులు, సత్యమైన సేవాదారులు, అలుపెరగని సేవాదారులు అన్నీ ఉన్నాయి. ఏది మిస్ అయింది? ఒక చదువు మిస్ అయింది అంతే. ఇప్పుడు గనక వీళ్ళు పూర్తిగా జ్ఞానాన్ని మనన చింతన చేసి చదువుకుంటే వచ్చే కల్పనలో ఇంకా అద్భుతంగా ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రత్యక్ష అంటే ఇప్పుడు కొంత సమయం గడిచిపోయింది అది కాబట్టి దాన్ని తిరిగి తీసుకురాలేరు. కానీ ఒక్క చదువు అంటే ఏ నిమిషానికి మేము ఏం చేయాలి అన్న ఈ ఒక్క చదివే వీళ్ళు గనక ఆజ్ఞాకారులు కాదంటే ఆజ్ఞాకారులే. ఎన్ని మనలో లక్షణాలు ఉన్నా కానీ గొప్ప లక్షణాలు చదువు అన్నది లేకపోతే మనకు మార్గం తెలీదు. ఆ మార్గం తెలిస్తే ఏమవుతది అనంటే చాలా ఫాస్ట్‌గా ముందుకెళ్ళిపోవచ్చు. తప్పులు జరగకుండా ఉంటాయి. సో రైట్ ఏదో, రాంగ్ ఏదో అన్నది మనకే తెలిసిపోతది. ఇప్పుడు వీళ్ళు ఏదైతే సేవలు చేశారో నాగలక్ష్మి అక్కయ్య గాని, ఇవి ఇప్పుడు వెంకటరమణ పుస్తకాలు పంచడము, ఇప్పుడు మన రాజేశ్వరి అక్కయ్య మాట్లాడంటే ఎన్నో టాలెంట్స్ నిజంగా చెప్పాలంటే నాలో కూడా లేవు. తను అలా ఒక్కతే వంట కూర్చుని వంట చేసేసి అలా టైర్డ్ అవ్వకుండా చేసి నిజంగా చెప్పాలంటే నేను చేయలేనేమో మరి. కానీ ఎక్కడ తేడా వచ్చింది? పుస్తకం తీసి చదివా. అదే తేడా. అదే గనక నాగలక్ష్మి అక్కయ్య పుస్తకాలు తీసి చదివింటే అసలు నన్నే ఓవర్‌టేక్ చేసేసి వెళ్ళిపోయేది. 20 ఏళ్ళంటే ఎంతుండాలి? సో, నిజంగా అలా చేసుంటే ఈరోజు అక్కయ్య చెప్తుంటే నేను వినుండేదాన్నేమో. అందుకే చెప్తూ ఉన్నాను చదవండి, చదవండి, చదవండి అని. ఆ చదువుతుకుంటే ఏమవుతదంటే మనకి ధైర్యం వస్తది. మన సమస్యల్ని మనం పరిష్కరించుకుంటాం. ఇతరుల సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతాం. బాబాని సరియైన దిశలో ప్రత్యక్షం చేయగలుగుతాం. సమయం వృధా కాకుండా ఉంటది. అంటే ఎక్కడ సమయాన్ని కేటాయించాలి? సో ఈరోజు ఎవరికి వాళ్ళ అక్కయ్యనే కాదు అందరికీ తీసుకోండి ఇది. ఏమంటే వినడం అనుభవంతో అంది విన్నారు గాని ఇంచుమించు అందరూ చేస్తున్నారు. సమస్య వస్తే బాబాకి చెప్పేసారు. బాబాకి చెప్పేసి మేము వెళ్ళిపోతున్నాం సెంటర్‌కి. అందరూ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమంటే కుటుంబాన్ని అప్పజెప్పేసారు. బాబా చూసుకుంటారని చెప్పి సెంటర్ అక్కని చూసుకోవడానికెళ్లారు. ఏ సెంటర్ అక్కని ఎందుకు అప్పచెప్పలేదు మీరు బాబాకి? బాబా చూసుకుంటాడులే అని. అసలు వాళ్ళొచ్చిందే బాబాని చూసి అసలు. మనల్ని చూసైతే రాలేదు. సో వాళ్ళు ఎక్కడో సత్యమైన భక్తులే ఆయనను చూసారు, సమర్పణ అవుదాం అనుకున్నారు, వచ్చారు. సో వాళ్ళని బాబా చూసుకుంటాడని చెప్పి ఎందుకు బాబా వదిలేయట్లేదు వాళ్ళని? ఈడ ఇంట్లో వాళ్ళందరిని వదిలేసి వెళ్లి వాళ్ళకి ఊడ్చి, తుడిచి, వండిపెట్టి, చేసి వాళ్ళనెందుకు అంత ఉండేదే ఒకతి. ఆ మాత్రం వండుకొని, ఆ మాత్రం ఊడ్చుకొని, తుడుచుకోలేదా? సో మన అవసరం ఎక్కడుంది? సో గృహస్థుకిచ్చిన శ్రీమతం ఏంటి? ఇల్లే సేవాస్థానము, ఇల్లే శివాలయము, శివశక్తి కంబైన్డ్ స్వరూపాలము. సో ఇక్కడ ఇంట్లో కుటుంబ సభ్యులకి ఏమైనా సమస్యలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా ఫస్ట్ ఇది చూడాలి. వీళ్ళని బాబాకు అప్పచెప్పేసి సెంటర్ అక్కయ్యని సెంటర్ అక్కయ్యని బాబాకు అప్పచెప్పేయండి. బాబా చూసుకుంటారు. ఇంక ఇప్పటి నుంచి అక్కయ్య పిలిస్తే అక్కయ్య బాబా ఉన్నారు కదా! బాబా చూసుకుంటారు మిమ్మల్ని. అక్కయ్యని అప్పచెప్పేసేయండి. పెద్ద సేవలు ఏవైనా ఉన్నాయో అందరూ సంయోగం ఇచ్చి చేసుకోవాలి అనుకుంటే వెళ్ళండి. తప్పేం లేదు. సేవల్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. కానీ రోజువారీ పోయి చూసుకోవాల్సిన అవసరం ఏంటి? మన ఇంట్లో నలుగురో, ఐదుగురో బంధువులొస్తే మనం అంత సింగిల్ హ్యాండెడ్‌గా చేసుకోలేదు. ఇప్పుడు చూడు బట్టి పెట్టి 20, 25 మందొస్తే సింగిల్ హ్యాండెడ్‌గా వండేసేయగలిగింది. ఓ సెంటర్‌కి వండుకోలేదా? ప్లస్ ఆళ్ళంతా మంచి హట్టాకట్టాగానే ఉంటారు. ఈరోజు కుటుంబ సభ్యులు ఆరోగ్యం బాలేదంటే ఏం చెయ్యాలి? మనం ఆ ఇంట్లో శక్తిని నింపాలి. నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి అన్న శాంతి యొక్క వాయుమండలాన్ని నింపాలి. ఏ ఆరోగ్య సమస్య ఉన్నా పర్లేదు. ఫస్ట్ వాయుమండలాన్ని తయారు చేయి. తర్వాత అది ఆరోగ్య సమస్య ఎందుకొచ్చిందా? దాని వెనక ఉన్న సంస్కారం ఏంటా? ఆలోచన ఏంటా? ఇప్పుడు ఈ ఇష్యూలో అన్నయ్యకి ఆరోగ్యం బాలేదు, పెరాలిసిస్ వచ్చింది అనంటే ఏంటా అనేది ఆల్రెడీ ఒక బుక్ రెఫర్ చేసాం. ఆ బుక్ తీసి చూడండి. సమస్య ఎందుకొచ్చింది? ముఖ్యంగా ఆ బుక్‌లో ఓవరాల్‌గా చెప్పాలంటే క్రోధము, భయమే కారణంగా చూపిచ్చారు. సో అప్పుడు ఏం చేయాలి? ఆత్మకి దుఃఖం నుండి ముక్తినివ్వాలి. ఈరోజు ఆరోగ్యం పాడైపోయిందంటే ఎవరికైనా అది బాధే. అంత ఏమి ఉత్సాహ ఉల్లాసాలతోటి ఏమి అతీంద్రియ సుఖాన్ని ఎవరేమి అనుభవించరు కదా! ఆరోగ్యం బాలేకపోతే. సో కాబట్టి ఏం జేయాలి? ఎందుకొచ్చింది? ఏ సంస్కారం వల్ల ఈ సమస్యొచ్చిందని చెప్పి ఆ బుక్కు తీసి చూసుకోవాలి. బాబాని అడగన్నా తెలుసుకోవాలి. చేసి ఆ సంస్కారం పరివర్తన కావడానికి కావాల్సిన శక్తిని వాళ్ళకివ్వాలి.
సో అప్పుడు ఏమవుతది? ఏళ్ల తరబడి, నెలల తరబడి చే దుఃఖాన్ని అనుభవించేసే వాళ్ళు కొన్ని రోజులు, కొన్ని నెలల్లో అయిపోతది. పోనీ ఇంత కష్టపడి మీరు ఇంట్లో వాళ్ళని బాబాకి అప్పజెప్పి వెళ్ళిపోతే, మరి ఏమైనా మార్పొచ్చిందా? పోనీ మీరు ఇంత కష్టపడి సెంటర్‌కెళ్తే, సెంటర్‌కి ఏమైనా మీకు యోగ శక్తి ఇచ్చిద్దా? అరే! వీళ్ళు వీళ్ళ కుటుంబాలను వదులుకొని మాకు చాకిరీ చేయడానికొస్తున్నారే, మరి వీళ్ళకి సేవ అని చెప్పేసి మేము చేపిస్తున్నప్పుడు, వీళ్ళ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండడం కోసం ఈరోజు మా యోగ శక్తిని మేము వాళ్ళకి సంయోగం ఇచ్చి, వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేస్తాము అని ఎందుకు వాళ్ళు వాళ్ళ యోగ శక్తిని ఇవ్వట్లేదు మనకి? మన యోగ శక్తిని కూడా వాళ్ళే వాడేసుకుంటున్నారు. ఎక్కడైనా మౌంట్ అబుల దాదీలు గాని, దీదీలు గాని, పెద్దవాళ్ళు గాని ఎక్కడన్నా ఏ సంట్రక్కయ్యలకి ఆరోగ్యాలు పాడైపోయినాయంటే అందరిని కూర్చోబెట్టి యోగ శక్తి తీసేసుకుంటారు. మరి మన కుటుంబ సభ్యులకు మరి వచ్చినప్పుడు వాళ్ళెందుకు వాళ్ళ యోగ శక్తిని ఇవ్వట్లేదు? మనం వదులుకొని వెళ్ళిపోతున్నాం గదా! వదులుకొని వెళ్ళిపోయి బాబాకి అప్పజెప్పేస్తున్నాం. నువ్వు చూసుకో మేమెళ్లి ఆళ్ళని చూసుకుంటామని. మరి వాళ్ళకి పరివారం, పరివారం అన్నప్పుడు మరి యోగ శక్తి ఇవ్వాలి గదా! సో ఇది ఎవ్వరు ఆలోచించటం లేదు. అంటే మన శక్తిని తీసుకొని బలాన్ని పుంజుకున్నారాళ్ళు. మనం వీక్ అయిపోయాం. మన ఇంట్లో వాళ్ళు వీక్ అయిపోయారు. యాక్చువల్‌గా తలుచుకుంటే ఇప్పుడు చూడు ఆ అబ్బాయికి ఆ సమస్య ఉందని రాజేశ్వరి అక్కయ్య చేసి ఒక నెలలో పరిష్కారం అయిపోయింది. అది ఏళ్ల తరబడి ఉన్న సమస్య. మరి సెంటర్‌కి వెళ్తుంది ఇంతమంది తెలిసి ఏ అక్కయినా యోగ శక్తి ఉపయోగించిందా? అయ్యో! పాపం మా అబ్బాయి అంత దుఃఖాన్ని ఫ్యామిలీ అంతా ఆఖరికి వాళ్ళ అక్కే పోయారంటున్నారు. సో అంత దుఃఖాన్ని అనుభవించేటప్పుడు మరి దుఃఖం నుండి ముక్తినివ్వాలి గదా! ఇదిగో ఇది సంకల్పాల ఖజానా. ఇదిగో ఇది తీసుకోండి మనం అంతా కలిసి చేద్దాము అని చెప్పేసి ఆ పరివారము, ఆ సంఘటన, ఐకమత్యము, సంయోగం ఇవన్నీ ఎక్కడున్నాయి మరి? ఎవరి కర్మకాండను వదిలేస్తూ ఉన్నారు. అందరెళ్లి ఆళ్ళని చూసుకుంటూ ఉన్నారు. బాబా ఉన్నాడు గదా! సో బాబాకి అప్పచెప్పేసేయండి. బాబా వాళ్ళని చూసుకుంటారు. మీరు ఇల్లు సేవాస్థానం చేసి, ఇంక మనం ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు బాబాని వాచ్‌మెన్ చెయ్యకుండా, నేను శివశక్తి కంబైన్డ్ స్వరూపాన్ని, ఇల్లే శివాలయము అని అనుకున్నప్పుడు, ఆ సేవా స్థానంలో ఏ నష్టము జరిగే అవకాశమే లేదు. సో మన ఇంటి నుంచి జ్ఞానం యొక్క ప్రకాశము, శక్తి యొక్క ప్రకాశం వెళ్ళిపోతది. సో ఇక బాబా గురించి మనం ఏ భాష మాట్లాడినా ఆయన స్థాయిని దింపకుండా మాట్లాడాల్సుంటుంది. ప్లస్ బాబా మనకి చెప్తున్నారు చెయ్యమని. మనం చెయ్యాలే గాని ఆయనకు తిరిగి చెప్పడానికి లేదు. ఒక రకంగా చెప్పాలంటే అది అగౌరవ సూచకం. బాబాకి మీరు ఇది చేయండి, అది చెయ్యండి అని చెప్పడం. అందుకే ఆయన ఏమంటున్నాడు ఒక సాధారణ మానవుడి స్థాయికి దింపేశారు. సో ఆ రకంగా మానవుడి స్థాయికి దింపేసామంటే తండ్రిని యథార్థంగా గుర్తించలేదని అర్థం. సో తండ్రిని యథార్థంగా గుర్తించకపోవడం వల్ల ఏమైతదంటే ఆయన నుంచి వచ్చే ఆ స్పష్టత గాని, ఆ రెస్పాన్స్ గాని వేటిని గ్రహించలేకపోతాం. అసలు మార్గమే స్పష్టంగా ఉండదు. మానసిక స్థాయిలో ఖజానాల అనుభవం కావు, ఆరోగ్యం అనుభవం కాదు, కుటుంబ సభ్యుల ఆత్మీయత గాని, ఆ స్నేహము, సంయోగం అనుభవం కాదు, ఇవన్నీ మన తండ్రి పట్ల యథార్థంగా గుర్తిస్తేనే కదా ఆయన ఎంత సర్వశక్తివంతుడు, ఎంత మన సమస్యలన్నీ పరిష్కరించేసుకోవచ్చు. సో అందుకే నేను చెప్పాం పైనుంచి పిల్లలు పడుతుంటే ఎందుకు ఆపలేకపోతున్నారు? సో ఈ రకంగా ఎవరో ఆహ్, అంటే శరీరం లేని ఆత్మలని చెప్పి శరీరంలో ఉన్నంతలో దుఃఖాన్ని అనుభవిస్తుంటే ఎందుకు చేయదు అంటే మనకి యుక్తుల్ని తెలియచేస్తాడాయన. తెలియచేస్తే మనం వాటిని చేస్తూ పోవాలి. సో ఇవన్నీ చెయ్యాలంటే మెయిన్ మొట్టమొదట మనకు ఉండాల్సిందే ఆజ్ఞాకారి సంస్కారము. ఆయన ఏది చెప్తే అది వినాలి. ఏది చేయమంటే అది చెయ్యాలి. సో అందుకే ఇవన్నీ యుక్తులు నేర్పించడానికే ఆయన ఎప్పుడో శ్రీమతాన్ని మార్చేసి రోజు రివైజ్డ్ కోర్స్ ముల్లి చదువుకోండి అని చెప్తున్నారు. అక్కడే పెద్ద ఉల్లంఘన జరిగిపోయింది. సో దానికి సంబంధించిన శ్రీమతం ఏంటా అన్నది కూడా ఒకసారి మళ్ళీ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. సో సాకార మురళి చదవాలా? అవ్యక్త మురళి చదవాలా? అని చెప్పి ఇన్ని డౌట్లున్న వాళ్ళందరికీ మళ్ళొక్కసారి రివిజన్ ఇది. సో ఇది 26థ్ జూన్ 1969. సో ఈ మురళిలో బాబా ఏమంటున్నారంటే, ఇప్పుడు చదువు పూర్తయిపోయింది. ఇక ఒక కార్యం మిగిలి ఉంది. వెంట తీసుకువెళ్ళే కార్యం. అందువలన ఇప్పుడు కేవలం కలుసుకోవడానికి, అవ్యక్త శిక్షణల ద్వారా సంతోషపరచటానికి
మరియు ఎగిరింప చేయడానికి వస్తున్నాను. చదువు యొక్క పాయింట్స్, చదువు యొక్క రూపం ఇప్పుడు నడవదు. సో ఇంత స్పష్టంగా బాబా 1969 లోనే ఈ విషయం చెప్పినప్పుడు, ఈ సాకార మురళి, అవ్యక్త మురళి అన్న కన్‌ఫ్యూజన్ ఎందుకొచ్చిందసలు? మీకు మురళిలో ఎక్కడ గూడా సాకార మురళి, అవ్యక్త మురళి అన్న పదాలు కనిపించవు. ఇవి బ్రహ్మకుమారులు పుట్టించిన పదాలు. ఏమంటే సాకార మురళి చదివి బ్రహ్మబాబా నంబర్ 1 అయిపోయారు. అవ్యక్త మురళి చదివి కాదు. మరి మనం మౌంట్ అబూకి వెళ్ళినప్పుడు విన్నది ఈ మురళియే కదా! సో 69 లోనే బాబా ఇది మార్చేసి ఇప్పుడు కోర్స్ రివైజ్ అవుతుంది. కానీ ఎంత సమయంలో రివైజ్ చేస్తారు? ఎంతవరకు కోర్సు పూర్తవుతుంది? ఇప్పుడు ఎంతవరకు రివైజ్ కోర్స్ అయిందని అందరూ నిర్ణయించుకోవాలి. ఎంత సమయం ఇప్పుడు కావాలి? సాకార బాబా యొక్క ప్రతి కర్మ అంటే బ్రహ్మ బాబా ప్రతి స్థితిలో మిమ్మల్ని పోల్చుకుంటూ, ఆయనవి చూస్తూ, లక్ష్యం పెట్టుకుంటూ, మిమ్మల్ని చూసుకుంటే ఎంతవరకు చేశారో తెలుస్తుంది. లక్ష్యం చెప్పాను. ఎలా మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలో చెప్పాను. సో ఫస్ట్ ఇక్కడి నుంచి మన ఆజ్ఞాకారి సంస్కారం అన్నది రావాలి. సో ఎవరెవరైతే డ్రామాలో మీ యొక్క పరిస్థితుల్ని మార్చుకోవాలి, పాత్రని ఇంకా మెరుగుపరుచుకోవాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ఆజ్ఞాకారి సంస్కారం 100% రికార్డ్ చేయాల్సిందే. ఒకవేళ మార్చుకోవాలి అనుకుంటే. ఇంకా శివ్ బాబా టీచర్‌గా ఏది చెప్తారో, సద్గురువుగా ఏ ట్రైనింగ్ ఇస్తారో దాని అనుసారంగా వెళ్ళాల్సిందే. అందుకే మురళిలో బాబా ఏమంటారంటే, టీచరు అన్న సంబంధాన్ని మీరు జ్ఞానపరంగా తెలుసుకున్నారే తప్పితే అనుభవపూర్వకంగా తెలుసుకోలేదు. అంటే బాబా టీచరు అన్న విషయం తెలుసుకున్నాం. కానీ చదివాము ఆయనతో పాటు. సో చదవలేదు. ఎలా చదవాలి? మనం ఆయన ప్రశ్నలు అడిగినప్పుడు, ఆయనతో చర్చ జరిపినప్పుడు నాకు టచ్ వస్తుంది. సో అది ఎలా వస్తదా అని మనం ఇందాక తెలుసుకున్నాం. ఆ రకంగా పరమాత్మ సాంగత్యంలో చదువుకోవాలి. అదే పరమాత్మ టీచర్‌గా కాక సద్గురువుగా కూడా ఉంటారు. ట్రైనింగ్ ఇస్తారు. మనకు సంకల్పాలు, శక్తులు ఎలా వాడాలని ఆ ట్రైనింగ్ తీసుకుని దాన్ని ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకురావాలి. అంతేగాని సద్గురువు వారం అంటే బోగులు తినే వారం కాదు. ఈరోజు పరమాత్మ అవతరించి ఏదైతే జ్ఞాన భోజనాన్ని పెడుతున్నారో, ఆ జ్ఞాన భోజనాన్ని స్వీకరించాలి. సో దాని ద్వారా ఆత్మలో శక్తి వస్తుంది. తర్వాత నెక్స్ట్ 24th June 1972 ఈ మురళీలు ఏమంటున్నారంటే, రో రివైజ్ కోర్స్ ధ్యాసతో వింటున్నారు కదా, చదువుకుంటున్నారు కదా, లేదా అన్ని తెలిసిపోయాయి అనుకుంటున్నారా? అన్ని తెలిసిపోయాయి అనుకుని రివైజ్ కోర్స్ ని పక్కన పెట్టేస్తున్నారా? ఈ రోజు బాబా పరీక్ష తీసుకుంటున్నారు. ఒక్క రోజు కూడా రివైజ్ కోర్స్ మురళి మిస్ అవ్వని వారు ఎవరైనా ఉన్నారా? సో ఇప్పుడు ఈ ప్రశ్న ఏదైతే ఉందో, ఒక్క రోజు కూడా రివైజ్ కోర్స్ మురళి మిస్ అవ్వని వారు ఎవరైనా ఉన్నారా? ధారణ చేయడంలో ధ్యాస పెట్టుకున్న వారు చేతులెత్తండి. సో 72లో బాబా మౌంట్ అబూలో అవతరించి స్టేజ్ మీద కూర్చుని ప్రశ్న అడిగినప్పుడు, బాబా ఎదురుంగా స్టేజ్ కింద ఫస్ట్ రోలో ఎవరైతే మౌంట్ అబూ పెద్దలు ప్రకాష్ మణి దాది గారు గాని, జానకి దాది గాని, మిగిలిన వాళ్ళంతా కూర్చున్నప్పుడు మరి వాళ్ళు ఈ చేతులు ఎత్తారో లేదో నాకు తెలీదు. కానీ యాక్చువల్‌గా బాబా రోజు రివైజ్ కోర్స్ మురళి చదవాలంటున్నారు. సో బాబా వాడే పదం రివైజ్ కోర్స్ మురళి, అవ్యక్త మురళి అనేది బ్రహ్మకుమారులు పెట్టించిన పదం అది. అందుకే ఆ డివిజన్, ఆ కన్‌ఫ్యూజన్ అన్నది వచ్చింది. సో 36లో బాబా అవతరించి బ్రహ్మబాబా తనువులోకొచ్చి చెప్పింది మురళి గూడా శివబాబానే చెప్పారు. తర్వాత గూడా శివబాబానే చెప్పారు. కానీ రివైజ్ అవుతుంది కోర్సు అంటున్నారు. సో దానికి సంబంధించి ఇంకేమంటారంటే, రావటం వెళ్ళటంలో మురళి మిస్ చేస్తున్నారా? లేదా చదువుకుంటున్నారా? మిస్ అయిపోతున్నారా? లేదా జ్ఞానమంతా తెలిసిపోయింది అనుకుంటున్నారా? భలే మీరు తెలుసుకున్నారు కానీ, ఇప్పుడు ఇంకా తెలుసుకోవాల్సినవి ఉండిపోయాయి. మంచిగా రివైజ్ చేసుకుంటే స్వయం కూడా అనుభవం చేసుకోగలరు. సో రోజు చేసుకోమని చెప్తూ, ఇదే మురళిలో ఈ మురళీలు పాతగా అనిపిస్తున్నాయా? కొత్తగా అనిపిస్తున్నాయా? కొత్త వారికి కొత్త విషయాలుగా అనిపిస్తాయి కానీ, పాత వారికి రివైజ్ కోర్స్ ద్వారా ఏమి అనుభవం అవుతుంది? కొత్తగా అనిపిస్తున్నాయా? రివైజ్ కోర్స్ అనేది డ్రామానుసారం ఎందుకు జరుగుతుంది? ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడిన పాత్ర. రివైజ్ కోర్స్ ఎందుకు చేస్తారు? ధ్యాస తక్కువ అయిపోయినప్పుడు, స్మృతి తక్కువ అయిపోయినప్పుడు మాటి మాటికి రివైజ్ చేయిస్తారు. సో ఇది అండర్‌లైన్ చేసుకునే పాయింట్. ఎందుకు శివ్ బాబా డ్రామాలో రివైజ్ చేయిస్తున్నారు అంటే, ధ్యాస తక్కువైపోయింది. దేని మీద అయిపోయింది? ఆత్మ అన్న స్థితి మీద ధ్యాస తక్కువైపోయింది. స్మృతి తక్కువైపోయినప్పుడు అంటే ఆత్మ అన్న స్మృతిలో లేరు. సో కాబట్టి మాటి మాటికి రివైజ్ చేయిస్తారు. ఇక్కడ కూడా రివైజ్ కోర్స్ నడుస్తుంది. మీరు ఇంకా ప్రత్యక్షంలోకి రాలేదు. ఎంత విన్నారో, ఎంత ఇతరులకు వినిపిస్తున్నారో అంత ప్రత్యక్ష శక్తి మీలో నింపుకోలేదు.
అందువలన బాబా శక్తిశాలిగా తయారు చేసేటందుకు ఈ కోర్సు చెబుతున్నారు. సో ఇది కూడా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఏంటి? బాబా శక్తిశాలిగా తయారు చేసేటందుకు ఈ కోర్స్ చెబుతున్నారు. పాత వారిని శక్తిశాలిగా చేసేటందుకు, కొత్త వారిని శక్తిశాలిగా తయారు చేయటంతో పాటు తమ పూర్తి హక్కు తీసుకునేటందుకు ఈ రివైజ్ కోర్స్ బాబా నడిపిస్తున్నారు కనుక, ఇప్పుడు ఈ లోపాన్ని నింపుకునేటందుకు ధ్యాస పెట్టుకుని మాటి మాటికి రివైజ్ చేసుకుంటూ ఉండండి. రివైజ్ కోర్స్ ద్వారా ఏవైతే స్వభావ సంస్కారాలను పరివర్తన చేసుకోవాలనుకుంటున్నారో అవి పరివర్తన అవ్వాలి అంటున్నాడు. ఇది యాక్చువల్ గా బాబా పెట్టిన శ్రీమతం ఇది. సో దీన్ని మెజారిటీ ఉల్లంఘించారు. ఎందుకంటే బాబా పైన నిశ్చయం లేకపోవడం వల్ల. సో ఇలాంటివి చెప్పినప్పుడు విద్యార్థులు ఏమంటున్నారంటే మరి వాళ్ళెందుకు పాటించలేదు? మరి ఆ రోజు బాబా చెప్పినప్పుడు ఎదురుంగా సోఫాల్లో వీళ్ళే కూర్చొని ఉన్నప్పుడు ఎందుకు శ్రీమతాన్ని మార్చలేదు? సో ఈ ప్రశ్న అడిగే వాళ్ళంతా ఒక్కసారి అంతర్ముఖులై మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ శ్రీమతం మార్చాడన్న విషయం మన శివపరమాత్మ జ్ఞానమూల్య ఛానల్లో కొన్ని సంవత్సరాల క్రితమే అప్లోడ్ చేసాం. వాట్సాప్ గ్రూపుల్లో వేస్తున్నాం, జూమ్ లో చెప్తున్నాము. ఇన్నిసార్లు చెప్పినా మీరెందుకు మార్చుకోలేదో చూసుకోండి. నేను మార్చుకున్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. మార్చుకోని వాళ్ళు ఎందుకు బాబా ఆజ్ఞను పాటించటం లేదు అని ఇప్పుడు మీకు మీరు ప్రశ్న వేసుకోండి. ఈ విషయమే కాదు, చాలా విషయాల్లో. ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రశ్న ఇదే వస్తుంది, మరి ఎందుకు ప్రకాశ్మణి దాది గాని జానకి దాది గాని మార్చలేదు? ఎదురుగా కూర్చుని విన్నప్పుడు వాళ్ళకి వినిపించే ఉంటది కదా. సో ఇప్పుడు మీకు మీరు ప్రశ్న వేసుకోండి, బాబా ఎన్నో విషయాలు చెప్తుంటే మేమెందుకు పాటించటం లేదు? సో బాబా ఎన్నో విషయాలు చెప్తుంటే మీరెందుకు పాటించట్లేదో వాళ్ళు అందుకు పాటించలేదు. ఇక్కడ మెయిన్ సంస్కారమే ఆజ్ఞాకారి సంస్కారాలు. అవి మెయిన్ ఉండాలి ఇక్కడ. సో చాలా మందిలో ఆజ్ఞాకారి సంస్కారాలు లేవు. ప్లస్ బాబా జ్ఞానం పట్ల నిశ్చయం లేదు. అందరూ ఏది చేస్తే మేము అదే చేస్తాము అంటారు. సో మౌంట్ అబూ నుంచి దేశ విదేశాల్లో అంతా వీళ్ళు ఏదైతే సాకార మూల్య అని పేరు పెట్టారో, ఏదైతే బాబా కోర్స్ అని అంటారో ఇదే ఇప్పటికీ నడుస్తుంది. కానీ బాబా ఏం చెప్తున్నారు? కొత్త వారికైనా పాత వారికైనా శక్తిశాలిగా చెయ్యడం కోసమని డ్రామాలో ఈ రివైజ్ కోర్సుని నేను నడిపిస్తున్నాను. సో ధర్మరాజుకు కూడా బాబా అదే ప్రశ్న అడిగారు. సో ఇవన్నీ మనం ఏం తెలుసుకోకుండా అలా సాధారణ పురుషార్థం చేసి, బాబా మౌంట్ అబూ నుంచి వచ్చింది కాబట్టి నేను ఇలా చేశాను, అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేశాను, నీ మాట నమ్మలేదు. సో ఫైనల్ గా మేము పురుషార్థం చేసింది ఏమీ లేదు అని బాబా అక్కడ మనకు రిజల్ట్ చూపించినప్పుడు, ధర్మరాజు పాత్రలో బాబా ఇస్తున్న సమాధానం ఏంటో చూద్దాం. సో ఇది 24th అక్టోబర్ 1975 ముల్లిలో ధర్మరాజుగా శివబాబా అడిగిన ప్రశ్నలు. కోర్సు తర్వాత రివైజ్ కోర్స్ నడిచింది. రివైజ్ కోర్స్ తర్వాత అంతిమ కోర్సు రియలైజేషన్ కోర్సు. జ్ఞాన స్వరూపంగా, స్మృతి స్వరూపంగా, దివ్యగుణ సంపన్న స్వరూపంగా మరియు సదా సేవాదారి స్వరూపంగా అయ్యారా, లేక వీటన్నిటినీ కేవలం స్మరించే వారిగా అయ్యారా? సో అంతిమంలో ఎవరెవరైతే ఈ విషయం తెలుసుకుని మాకు తెలియక మేము చెయ్యలేదు, మాకు చెప్పలేదు, మీరు స్థాపించిన మౌంట్ అబూ నుంచి వచ్చిందని చెప్పి మేము నమ్మాము అని ఇవన్నీ మనం బాబా ఎదురుగా అంటే ఇవి ఏవి నడవవు. ఎందుకంటే తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. సో ఎవరెవరైతే ఈ రకంగా ఆజ్ఞని ఉల్లంఘిస్తున్నారో నాకు తెలిసి వాళ్ళందరికీ బాబా స్పష్టమైన స్పందన ఇచ్చుంటాడు. సో నిరంతరం నీ వెంటే ఉంటాను, చేస్తాను అని అంటున్నారు. సో ఇప్పుడు ఉదాహరణలు తీసుకోవాలి. ఇప్పుడు వెంకటరెడ్డి అన్నయ్యకి మరి బాబా దగ్గరుండి చూశాడా లేదా? జ్ఞానంలోకి రాకపోయినా ఆయన బాబా దగ్గరుండి చూశారు అని అంటే ఈ లెక్కన అందరికీ ఆయన దగ్గరుండి చూస్తున్నారు, మనం పట్టించుకోవట్లేదు. సో ఈ రోజు రివైజ్డ్ కోర్స్ ముల్లిలు చదవండి అని చెప్పి కూడా నాకు తెలిసి ఇప్పుడు నాకే చెప్పారు. నాకే డౌట్లు వచ్చినప్పుడైతే నాకు చెప్పారంటే మీ అందరికి కూడా చెప్పే ఉంటారు కదా. సో మీ అందరికి కూడా చెప్పినా గాని బాబాని నమ్మకుండా వ్యక్తుల్ని నమ్మేసి వాళ్ళు చెప్పిన ముల్లి చదువుకుంటూ పోయినప్పుడు సంకల్పాల ఖజానా, శక్తుల ఖజానా, మురళి అయిపోయిన తర్వాత మనన చింతన, ఈ కల్పవృక్ష జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము, లా మేకర్స్, ప్రాక్టికల్ లైఫ్ ఇవన్నీ పోయినాయి. సో అవి తెలియకపోవడం వల్ల భాగ్యాన్ని ఎలా రచించుకోవాలో తెలియలేదు.
ఆ తర్వాత బ్రహ్మకుమారిలు ఏదైతే అవ్యక్తమూరులు చదివితే ఇతర మార్గాల్లోకి వెళ్ళిపోతారు అని అన్నప్పుడు గుడ్డిగా నమ్మేశారు. మరి అవ్యక్త మురళిలు చదివితే ఇతర మార్గాల్లోకి వెళ్తారు అని అంటే మరి మౌంట్ ఆబూకెళ్ళి ఆ మురళి ఎందుకు వినిపించారు? తర్వాత సండే పూట ఎందుకు ప్రింట్ అవుతోంది ఆ మురళియే? తర్వాత ఈ మధ్య అవ్యక్త మురళిల సారం అని చెప్పి ఒక బుక్ కూడా ప్రింట్ చేశారు. సో మరి ఇప్పుడు వేరే మార్గాల్లోకి వెళ్ళరా? అంటే అవ్యక్త మురళిలు రోజు చదువుకుంటే వేరే మార్గాలకు వెళ్తారు కానీ సండే ఒక పూట చదువుకుంటే వెళ్ళరా? ఇవన్నీ మనం అసలు అడగమా మనం? అంటే ఇంకా అలా అజ్ఞానమన్న అంధకారం వ్యాపిస్తూ ఉంటే పూర్తి సంయోగం ఇచ్చావు. సో ఈరోజు అజ్ఞానమన్న అంధకారం వ్యాపిస్తుంటే మనకు తెలిసి కూడా సహయోగం ఇచ్చాము. తెలిసి కూడా నమ్మలేదు. రుజువులు చూసి కూడా నమ్మలేదు. ప్లస్ ఎక్కడా ఆపలేదు. వాళ్ళు ఆగలేదే అనుకుందాము. మనది మనం ఇప్పుడు మేము చెప్పాము తెలిసిన వాళ్ళందరికీ. వినలేదు. మాది మేము చదువుకుంటూ వెళ్ళిపోయాం కదా! సో ఈరోజు జ్ఞానాన్ని అర్జించాం గదా! సత్యమైన జ్ఞానం ఏంటని ఉదాహరణలతోటి, ఎగ్జాంపుల్స్ తోటి చెప్పగలుగుతున్నాం కదా! ఆ పని అందరూ చేయొచ్చు. సో ఇప్పుడు చెక్ చేసుకోండి. ఎవరిని నమ్ముతున్నారు మీరు? శివబాబా పట్ల నిశ్చయం ఉందా? బ్రహ్మకుమారుల పట్ల నిశ్చయం ఉందా? అంటే బ్రహ్మకుమారుల పట్లనే నిశ్చయం ఉంది చాలా మంది. బాబా పట్ల లేదు. కారణం ఏంటంటే ఆత్మిక స్థితిలో ఉంటే పరమాత్మని నమ్ముతారు. దేహ స్థితిలో ఉంటే దేహదారులను నమ్ముతారు. స్టార్టింగ్ పాయింటే అది. సో కంటికి కనిపిస్తున్నారు, చెప్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏమైపోతుందంటే మొత్తం అందరూ అదే చేసేసరికి ఇంక అందరూ చేస్తున్నారంటే అదే రైట్ ఏమో అనిపిస్తుంది. సో అప్పుడు బాబాయ్ ఏమంటారు? నేను మీ అందరికి బుద్ధి ఇచ్చాను వాడండి అంటాడు. లేకపోతే నన్ను అడగండి అంటున్నాడాయన. మీలో గనక యోగ శక్తి ఉంటే ఆ సమయానికి ఆ పద్ధతి టచ్ అవుతది అంటున్నాడు. ఇందాకే శ్రీమతాలు వేసి చూపించాను. మీలో గనక వ్యర్థం లేకపోతే స్పష్టమైన రెస్పాన్స్, స్పష్టమైన జవాబు నా నుంచి వస్తది అని చెప్తున్నా. సో ఈ రకంగా బాబా నిరంతరం మన వెంట ఉన్నప్పుడు మనం ఎందుకు చెయ్యలేదు అనంటే ఇంక ఇవే కారణాలు. సో వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకున్నాయి. జనాన్ని పోగేసామా? ధనాన్ని పోగేసామా? సో ఏ రకంగా బాబా జ్ఞానాన్ని నుంచి విభేదించారు? ఇవన్నీ మనం ఈ జూమ్ క్లాసుల్లో గాని, యూట్యూబ్ ఛానెల్‌లో గాని మొత్తం రికార్డ్ చేసి పెట్టేసాం. విని కూడా అదే తప్పు చేశారు చాలా మంది. ఏదో కొద్ది మంది సరిదిద్దుకున్నారు గానీ, ఈ రకంగా విని కూడా సరిదిద్దుకోనప్పుడు మరి సమస్యలు రమ్మంటే రావా? ఖచ్చితంగా వస్తాయి. అసలు జ్ఞానంలోకొచ్చాక అతీంద్రియ సుఖాన్ని, సంతుష్టతని వీటన్నిటిని ఎక్స్‌పీరియన్స్ చేయమంటున్నాడు. ఆ క్షణాలన్నీ మన ఖాతాలో ఉండాలి. ఆ క్షణాలు మన ఖాతాలో ఉంటే ఆయనతో ఆ జీవితం గడిపిన ఏమంటారు మధుర క్షణాలు, ఆ స్వీట్ మెమోరీస్ అంటారు చూసారా? అవన్నీ యాక్చువల్‌గా ఏమంటారు దాన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ జ్ఞాపకాలే మనం తీసుకొని ముందుకెళ్తాయి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే సెంటర్ అక్కయ్యలు మోసం చేస్తుంటే బాబా వాళ్ళకి సెంటర్ అక్కయ్యలు మోసం చేస్తుంటే బాబా వాళ్ళకి ఎందుకు సహయోగి అవుతున్నారు? యాక్చువల్‌గా బాబా వాళ్ళకి సహయోగి కాదు. ఏ విషయంలో వాళ్ళకి సహయోగం ఇస్తున్నాడాయన? ఏ విషయంలో ఇవ్వట్లేదు. మీరు క్లాసులు అటెండ్ అవ్వకముందు ఏవైతే మురళీలు చెప్పుకున్నామో, అందులో బాబా స్పష్టంగా చెప్పేశారు. పేరు ప్రతిష్టల కోసం చేస్తేనే సహయోగం ఇవ్వను. అధర్మం ఉన్న చోట సహయోగం ఉండదు. సో, బాబా బ్రహ్మకుమారులకు సహయోగం ఇస్తున్నాడన్నది మన అపోహ. అధర్మానికి ఆయన ఎప్పుడూ సహయోగం ఇవ్వడు. అధర్మానికి భగవంతుడు సహయోగం ఇస్తే ఇంకెక్కడికో వెళ్ళిపోతది. కానీ బాబా ఏం చెప్పాడు మురళిలో? తండ్రి ప్రేమ రూపాన్ని లోకువగా తీసుకోవద్దు. మహాకాలుడి రూపం కూడా ఉంది అని. నిజంగా వాళ్ళకి బాబా సహయోగం ఇస్తే ఎందుకు వాళ్ళంత రోగాలతోటి బాధపడ్డారు? సో మానసికంగా వాళ్ళు ఏం అనుభవించారా అన్నది మనం చూడలేదు. రోగాలైతే చూసాం. మరి ఆయన చేతుల పనేగా తీసేయొచ్చుగా. ఎందుకు తీయలేదు? ఆ తర్వాత మౌంట్ అబూలో సెంటర్‌లో వచ్చే తిరుగుబాట్లు. వాళ్ళ పట్ల ఎంతో మంది తిరుగుబాట్లు చేశారు. బాబా ఏం ఆపలేదే మరి. సో బాబా పాత్ర ఏంటి ఇక్కడ? మనకి జ్ఞానాన్ని ఇస్తారు, శక్తినిస్తారు. మనం ధర్మ మార్గంలో వెళ్తాను అనంటే ఆయన సహయోగం స్టార్ట్ అవుతది. మనం వెళ్ళము అంటే ఆయన సహయోగం ఉండదు. సో అందుకే డ్రామా జ్ఞానము, కల్పవృక్ష జ్ఞానము, లా మేకర్స్ ఇవి ఏవైతే రికార్డ్ చేశామో ఇవి వింటే ఇంకా పూర్తిగా సబ్జెక్ట్ అర్థమవుతుంది.
ఆ తర్వాత ఇప్పటివరకు ఏవైతే ఈ జూమ్ క్లాసెస్ రికార్డింగ్స్ ఉన్నాయో అవి కూడా అప్లోడ్ చేస్తున్నాం. సో ఇవన్నీ మీరు వింటూ ఉంటే నోట్ చేసుకుని మురళీలు తాడేపల్లిగూడెంలో కూడా మురళీలు ప్రింట్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో వస్తాయి. అవి ముందు పెట్టుకుని చదవండి. సో నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ ఒకసారి గ్యాప్ ఇస్తాను. ఎందుకంటే ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇంకా అంతులేని కథ అన్నట్టుంది ఇది. సో మీ అంతట మీరు ఇప్పుడు చూసారు కదా బాబా, రివైజ్ కోర్స్ ని మీరు రివైజ్ చేస్తూ పోవాలి అని అన్నప్పుడు ఇంకా మా వైపు నుంచి అయితే పూర్తి సబ్జెక్ట్ ని బయటికి తీసుకొచ్చేసాం. అటు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో టాపిక్ వైజ్ రికార్డ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఈ జూమ్ క్లాసులు కూడా అప్లోడ్ అవుతున్నాయి. ఈ మధ్యలో ఇంకొకసారి ఒక 1 వీక్ 15 డేస్ అట్లా బ్రేక్ తీసుకుని మొత్తం యూట్యూబ్ లో అన్ని అప్లోడ్ కూడా చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ సబ్జెక్ట్ అంతా చెప్పేశాను. ఇంకా సినిమాలు వేసి ఎక్కడెక్కడ ప్రకాష్ మణి దాది గాని, జానకి దాది గాని వీళ్ళు ఏం చేశారు ఏంటని మీ అందరికీ స్పష్టంగా రుజువులతో సహా చెప్పారు. సో అవి కూడా చూడండి. ఇప్పుడు ఏదైతే ఈ ప్రశ్న అడిగారో అన్నయ్య ప్రశ్నకు ఆల్రెడీ కొన్ని వీడియోలే చేసేసాం మేము. సో బాబా ఎప్పుడు కూడా అధర్మానికి సహయోగం ఇవ్వరు. సో బాబా సహయోగం లేకుండా కూడా నడపొచ్చు. ఎందుకంటే ఆత్మలో శక్తి ఉంది. ఈ రోజు బాబా కనెక్ట్ అయిపోతే ఎవరికైనా శక్తి వచ్చేస్తది. ఆ శక్తిని ఉపయోగించి ఎన్నన్నా చేయొచ్చు. కానీ ఆ రకంగా చేస్తే ఏ సమస్యలు వస్తాయా అని చెప్పేసి ఆల్రెడీ భక్త ప్రహ్లాద సినిమా వేసి చూపించేశాను నేను. సో మీరు అప్పటికి క్లాసెస్ జాయిన్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ లో అప్లోడ్ అవుతున్నాయి. సో మీ ప్రశ్న ఏదైతే ఉందో, సో బాబా ఏం చేస్తున్నారు అని అంటే భక్త ప్రహ్లాద సినిమాని వేసి చూపించి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని కంపేర్ చేసి చూపించాం. యాక్చువల్ గా భగవంతుడు ఎప్పుడు తప్పుకి సహయోగం ఇవ్వరు. ఇంకా అది ఇస్తే ఇంకా ఆయన సహయోగం ఇచ్చిండంటే ఇంకెక్కడికి వెళ్ళిపోతారు. సో బ్రహ్మకుమారిలకు సహయోగం ఇస్తున్నాడు అనేది మన అపోహ. యాక్చువల్ గా ఆయన చెప్పేది చెప్తాడు, కానీ చెప్పేటప్పుడు ఎవరికి చెప్తున్నాడు? సృష్టిని సతోగ చేసే వాళ్ళని తమోగ చేసే వాళ్ళకు కూడా జ్ఞానం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కల్పంలో మార్చుకునే అవకాశం ఇచ్చాడు వాళ్ళకు కూడా, కానీ వాళ్ళు మార్చుకోలేదు. మళ్ళీ అదే అజ్ఞానం అన్న అంధకారాన్ని వ్యాపింపచేశారు. అదే నా సెంటరు, నా జోను, నా మౌంటబు అని చెప్పి ఈ నాది నాది అని చెప్పి సరిహద్దు తగాదాలకే పునాదేశారు. మురళిలో చాలా చోట్ల చెప్పారు. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఏదో మంజులక్కయ్య మళ్ళీ బ్రహ్మకు అని వ్యతిరేక పుస్తకాల్లో బాబా చెప్పారా లేదా ఇది నాది అన్న భావన పోవాలి అని చెప్పి. సో ఇప్పుడు కల్పం వచ్చింది. ఇప్పుడు నాదన్నదంతా నీది అనుకోమంటే కూడా నా జోను, నా సెంటరు, నా మౌంటబు, నా ఆధిపత్యం అని చెప్పి మళ్ళీ అక్కడ ఏం చేశారంటే సరిహద్దు తగాదాలకు, యుద్ధాలకు పునాదేసేశారు. సో మళ్ళీ అవే తప్పులు రిపీట్ చేసినప్పుడు ఏమైతుంది? ఆ తప్పులకు తగ్గ పర్యవసానం ఏదైతుందో అది మళ్ళీ వస్తది. చట్టం తన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకే ఆయన తండ్రి యొక్క ప్రేమ స్వరూపమే కాదు, మహాకాలుడి స్వరూపం కూడా ఉంది అని చెప్పారు. తర్వాత ఇంకేం చెప్పాడు? ఇలాంటి వాళ్ళంతా కుల కలంకితుల వరుసలో చూస్తారు మీరు అని చెప్పాడు. సో ఇప్పటికే వాళ్ళు చేస్తున్న తప్పులంతా సమాజం అసహించుకుంటుందని అంటే కుల కలంకితుల వరుసలోనే ఉన్నారు. అవునా కాదా? మరి అలాంటప్పుడు ఎక్కడ బాబా సహయోగం ఇచ్చాడు? బాబా ఇవ్వలేదు కదా. ఇప్పుడు నా అనుభవాలు కూడా ఎన్నో చెప్తూ పోయాను. మీరు క్లాసెస్ అటెండ్ కాలేదు అప్పుడు. తాడిపత్రి గురించి ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పాను. సో సెంటర్ అక్కయ్య, పద్మక్కకి ఏం సపోర్ట్ ఇవ్వలేదే, నాకే ఇచ్చాడుగా. ఇప్పుడు వాళ్ళు నాకు వ్యతిరేకంగా ఎన్నో సమస్యలు సృష్టిస్తూ ఉంటే ఆయన నన్ను కాపాడుకుంటూ వెళ్ళాడు తప్పితే వాళ్ళకేం సహయోగం ఇవ్వలేదు కదా. వాళ్ళకి సహయోగం ఇచ్చింటే నాకు డ్యామేజ్ జరుగుంటది. సో వాళ్ళకేం సహయోగం ఇవ్వటం లేదు. ఈ రోజు వాళ్ళు ఈ రకంగా చేస్తున్నా ఇంత ధైర్యంగా చెప్తున్నా గానీ నేను సురక్షితంగా ఉన్నానంటే ఇదే రుజువు. బాబా ధర్మ స్థాపనకు వచ్చి మన ధర్మం వైపు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సహయోగం ఇస్తారని చెప్పి, లేకపోతే వాళ్ళు అంత ఈజీగా బతకనివ్వరు ఎవరిని. కానీ మనము బాబా సాంగత్యం నుండి ఎప్పటికప్పుడు ఆయన నుంచి గైడెన్స్ తీసుకుని జాగ్రత్తగా ఉండి ఆయన రక్షణ కవచం నుండి పోవాలి. సో ఇప్పుడు అందరికీ క్లియర్ అయింది అనుకుంటే అధర్మాన్ని ఎప్పుడూ బాబా సపోర్ట్ చెయ్యరు. అలా సపోర్ట్ చేస్తున్నారంటే మన అపోహ. సో తర్వాత ఈ రివైజ్డ్ కోర్స్ మురళీలకు వచ్చేసరికి ఈరోజు ఇలాంటి విషయాలు చెప్తే ఎవరు నమ్మట్లేదు, ఇంకా అదే మురళీలు చదువుకుంటూ ఉంటున్నారంటే చెప్పడం వరకే మన పని. లేదు మేము అవజ్ఞాకారులు, ఇంకా బ్రహ్మకుమారులు చెప్పే దేహ జ్ఞానాన్ని మేము పాటిస్తాము, బ్రహ్మకుమారులు చెప్పే పద్ధతులు మేము చేస్తామంటే చేయనివ్వండి. శక్తిని ఇవ్వండి, వరదానాలు ఇవ్వండి, శుభకామనలు చేయండి. అంతకు మించి మనం చేయగలిగింది ఏమీ లేదు.
ఎందుకంటే బాబా మౌంట్ అబుల్ అవతరించి వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చి, శక్తినిచ్చి, దృష్టినిచ్చి, నచ్చజెప్పి, ఆయన చెప్తే మారని వాళ్ళు మనం చెప్తే మారతారనుకోవడం మన అపోహ. సో ఇప్పుడు ఇక్కడ వాళ్ళని మార్చామా కాదన్నది కాదు పాయింట్ అసలు. ముందు మనం స్వపరివర్తనై మన నుంచి శక్తి యొక్క తరంగాల విశ్వంలో వ్యాపించినప్పుడు ఆ తరంగాల పరిధిలో ఎవరెవరైతే వస్తారో వాళ్ళు వ్యతిరేక దిశలో ఆలోచించే అవకాశమే లేదు. అసలు తరంగాలు ఎలా పనిచేస్తాయా అని చెప్పేసి కూడా బాబా ఒక మురళి నడిపారు. అంటే ఒకరి నుంచి ఒకరికి ఎలా వెళ్తాయి. సో ఒకసారి అందరి మురళి నోట్ చేసుకోండి. 9th October 1971 ఈ మురళిలో నేను ఇక్కడ పెడుతున్నాను. October 1971 ఈ మురళిలో మనం గనక వాయుమండలాన్ని తయారు చేస్తే ఆ తరంగాలలోకి ఉండే వాళ్ళు వ్యతిరేకంగా ఆలోచించే అవకాశం లేదంటాడు. సో ఇట్లాంటి మురళీలని ఆధారంగా తీసుకునే మనసా సేవ సంకల్పాలు రాసాం. అందుకే శక్తి నింపేటప్పుడు సెంటర్లలో నింపండి, మౌంట్ అబులో నింపండి అని చెప్పడానికి కారణం అదే. సో ఈ రోజు బాబా ఛత్రఛాయలో అందరూ ఉంటారు. ఇప్పుడు మౌంట్ అబులోనే అవతరించారు. సో మౌంట్ అబు నుంచే అష్టశక్తులు రావట్లేదు, కల్పవృక్ష జ్ఞానం ప్రాక్టికల్ లైఫ్ రాలేదు. మరి అక్కడి నుంచి మౌంట్ అబు నుంచి ఇవన్నీ రాలేదంటే మరి బాబా యొక్క శక్తి లేదా అంటే అక్కడ ఉంది. అది ఎవరు తీసుకుంటారో వాళ్ళకి పనిచేస్తారు. లేదా ఆ శక్తి తీసేసుకుని తీసుకున్న తర్వాత దాన్ని సమర్థంగా వాడొచ్చు, వ్యర్థంగా వాడొచ్చు, యజ్ఞానికి అనుకూలంగా వాడొచ్చు, యజ్ఞానికి వ్యతిరేకం కూడా వాడొచ్చు. 2 రకాలుగా వాడొచ్చు. దాన్ని తగ్గట్టు ఆయన పాపపుణ్యాలు లెక్కేస్తున్నాడు. అసలు బాబా చెప్పింది మీరు భక్తిలోనే కనెక్ట్ అయ్యారని చెప్పాడు అసలు. కానీ ఆయన చెప్పింది వినలేకపోయాం. సో కాబట్టి ఈ రోజు మౌంట్ అబు నుంచి ఈ రకంగా బాబా శ్రీమతానికి వ్యతిరేకంగా జరుగుతోంది అని అంటే అక్కడ బాబా శక్తి లేదా అంటే ఉంది, తీసుకుని దాన్ని వ్యతిరేక దిశలో ఉపయోగించారు. అందుకే చాలా ఫాస్ట్ గా అజ్ఞానం వ్యాపించింది. ఈ రోజు ఒక సంకల్పం అంటూ చేసి బాబా శక్తిని తీసుకున్నామంటే అది పనిచేసేస్తుంది. ఇప్పుడు సేవదాలు చెప్పలేదు, ఇదిగో ఈ రకంగా మేము వాడితే ఈ రకంగా మంచి చేయగలిగామని. ఆ శక్తిని తీసుకుని లోక కళ్యాణం కోసం వాడాలి. సో బాబా ఫిక్స్డ్, ఆత్మలోకి శక్తి వచ్చింది. ఆత్మలోకి శక్తి వచ్చిన తర్వాత మనము ఆ శక్తిని ఉపయోగించే సత్యమైన జ్ఞానాన్ని బయటికి తెస్తామా లేకపోతే దేహ జ్ఞానాన్ని బయటికి తీసుకొస్తామా అన్న విజ్ఞత మనదే. బాబా ఆపరా అంటే ఆపుతారు. 1969 లో ఏం చెప్పారు? ఇప్పుడు చదువు పూర్తయింది, చదువు యొక్క రూపం పాయింట్స్ అర్థం 69లోనే చెప్పేశారు. కానీ వాళ్ళు పాటించలేదు, మార్చలేదు. మార్చకపోతే ఏం చేశాడు బాబా? మళ్ళా తర్వాత కూడా చాలా సార్లు చెప్పారు. మేము వేసేటప్పుడు 72 వేసాం ఇక్కడ. కానీ ఆ 69 నుంచి చదువుతూ పోతే చాలా సందర్భాల్లో బాబా చెప్పారు ఆ విషయం. సో వాళ్ళు ఫస్ట్ రోల్ ఆ సోఫాలో కూర్చుని విన్నారు కూడా. సో విని మళ్ళీ 72లో బాబా ఏం చేస్తారు? ఒకసారి చేతులు ఎత్తండి అన్నారు, రోజు ఎవరు రివైజ్డ్ కోర్స్. సో ఆయన ఏం చేస్తాడు? చెప్పేది చెప్తాడు. చెప్పింది వినకుండా వ్యతిరేక దిశలో వెళ్తే అంటే యజ్ఞానికి ద్రోహం చేస్తే దానివల్ల ఏమంటున్నాడు ఆయన? ప్రాప్తుల నుంచి వంచితులు అయిపోతారని చెప్పి ఆయన చట్టాలు పనిచేస్తాయి. సో ఇలాంటి సందర్భాల్లో విద్యార్థులు ఏమంటారు? మరి వాళ్ళు చెప్పడం వల్ల మేము మోసపోయాం కదా అంటున్నారు. సో వాళ్ళు చెప్పడం వల్ల మీరు మోసపోలేదు, మీరు బుద్ధి ఉపయోగించుకోకపోవడం వల్ల మోసపోయారు. ఎందుకంటే చట్టం ప్రకారము ఈ రోజు ఒక తప్పు చేసి నేను వాళ్ళ వల్ల చేశాను అని అంటే చెప్పిన వాళ్ళని తీసుకెళ్లి శిక్ష వెయ్యదు చట్టం. ఈ రోజు లౌకికంలో అయినా కానీ ఎవరైనా హత్య చేసి నేను ఫలానా వాళ్ళు చెప్పారు కాబట్టి చేశాను, నేను టీవీ చూసి ప్రేరణ పొందాను, యూట్యూబ్ లో వీడియోలు చూసి ప్రేరణ పొందాను, సినిమాలు చూసి ప్రేరణ పొందాను అంటే చట్టం ఒప్పుకోదు. నీ బుద్ధి ఏమైంది అంటారు. సో ఈ రోజు బ్రహ్మకుమారిలు చెప్పినందుకు మేము నమ్మాము అన్న ఈ వాదన చట్టం ఎదురుగా నిలబడదు, భగవంతుని యొక్క చట్టాల ముందు నిలబడదు. నేను మీకు జన్మతః నేను మీకు బుద్ధి ఇచ్చాను అంటాడు ఆయన. దివ్య బుద్ధి అన్న గిఫ్ట్ ఇచ్చాడు కదా, ఎందుకు వాడుకోలేదు? మనం అక్కడ తమో ప్రధాన వికారాలకు వశమయ్యాం కాబట్టి. సో ఈ రోజు వాళ్ళ మాట విన్నాము అని అంటే ఎందుకు విన్నారు అన్నది ఎవరికి వాళ్ళు బాగా సూక్ష్మంగా లోతుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి.
అలా చెక్ చేసుకుంటే మీకు తెలుస్తది. మేము అమాయకులము, మాకేమి తెలీదంటే మాత్రం అది అసలు ఆన్సర్ కానే కాదసలు. ఎందుకంటే ఈ క్లాసులోనే చాలా సందర్భాల్లో చెప్పాను. చాలా మందిలో ఉన్న వ్యక్తిగత బలహీనతలు, వచ్చే బెనిఫిట్స్, జీవే యొక్క చంచలత్వము, ఇంటి నుంచి తప్పించుకోవడం ఇలా ఎన్నో కారణాల వల్ల వెళ్లారు. ఏమైనా తెలియక నిజంగా అంటే నిజంగా అమాయకులనంటే బుద్ధి స్వచ్ఛంగా ఉంటది. మనం 2 పదాలు తెలుసుకున్నాం మొన్న అమాయకులు, శుద్ధపూసలని చెప్పి. అమాయకులంటే ఏంటి? స్వచ్ఛత ఉంటది. కానీ కొన్ని విషయాలు తెలుసుకోకపోవడం వల్ల ఇస్తారు. వాళ్ళేం జేస్తారంటే అసలు శ్రీమతం తెలిసినప్పుడు వెంటనే మారిపోతారు. అమ్మో! ఇన్ని రోజులు తెలుసుకోలేదు. కనీసం ఇప్పుడన్నా తెలుసుకున్నాం కాబట్టి ఇంక ఇప్పటి నుంచి బాబా చెప్పినట్టు వింటామని చెప్పి వెంటనే షిఫ్ట్ అయిపోతారు, మారిపోతారు. వీళ్ళు అమాయకులు. అంటే తెలియకపోవడం, తెలుసుకున్నాకితే. ఎవరైతే ఈ శుద్ధపోసలని అనుకుంటామో ఆర్టిస్టులు, వీళ్ళు యాక్చువల్‌గా మారరు. తెలుసుకుంటారు శ్రీమతాలు. తెలుసుకున్న వీళ్ళ వ్యక్తిగత లక్ష్యాలు వీళ్ళకుంటాయి. ఆ లక్ష్యాల కోసం అని చెప్పి వెళ్లి అనవసరంగా వాళ్ళనంటారు. బ్రహ్మకుమారి ఇలా చెప్పి, అలా చెప్పి. వాళ్ళు కాదు. మీ లక్ష్యాలు మీకున్నాయి. మీ లక్ష్యాలకు వాళ్ళని పేరు పెడితే, మీరు ఇంట్లో కూర్చొని మురళిని తీసుకొని చదివితే వాళ్ళేం జేస్తారు? మేమంతా చదివాం. ఏం జేశారు మమ్మల్ని? ఏమి చేయలేదు గదా! ఈ రోజుల్లో ఎంతో మంది కూర్చొని చదువుతున్నారు. మరి వాళ్ళని ఏం చేయలేదు గదా! సో, అక్కడ పోకపోతే ఇప్పటికి ఇంకా కొంతమంది ఈ మనం ఏదైతే ఈ శుద్ధ పూసలన్న పదం తెలుసుకున్నామో, దీనికి యాక్చువల్‌గా బాబా వాడే భాష ఏంటి? ఎందుకంటే ఈ మధ్య నేను చెప్తున్నాను గదా! బాబా వాడే భాష గూడా మనకు తెలియాలి. శుద్ధ పూసలన్న పదానికి బాబా వాడే పదం ఏంటన్నది ఒకసారి మెసేజ్‌లో పెట్టండి. రావట్లేదా? అందరూ అడ్డంగా అందుకే చెప్పేది బాబా భాష నేర్చుకోవాలని జెప్పి. హుహు. బుద్ధు గాదు. చాలా హై లెవెల్ ఉంటదాయన భాష. అందుకే ఆయన భాష అర్థం గావట్లేదు గాబట్టి, ఇదిగో మన భాషలో చెప్తున్నాను. హ్మ్. సుమక్కయ్య ఆన్సర్ ఇచ్చారు చతురత. చాలా చతురంగా మాట్లాడతారంటారు. అందుకే ఆయన భాష చాలా హైయర్ డిగ్రీలో హై స్టాండర్డ్స్ ఉంటది. ఆయన భాష అర్థం కావట్లేదని చెప్పి నేను శుద్ధ పూసలు, అనుకూల వర్గము, వ్యతిరేక వర్గము అని మాట్లాడుతూ ఉన్నాం. బాబా మాట్లాడే భాష చతురులు. ఈ చతురులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ బలాన్ని పుంజుకునేటట్టు చేశారు. వాళ్ళని తప్పు పట్టారు గానీ యాక్చువల్‌గా వీళ్ళేంటంటే వీళ్ళ లక్ష్యాలు వీళ్ళకున్నాయి అంతే. లేదా కొంత డబ్బున్న వర్గం గూడా ఏం చేశారంటే సెంటర్‌కెళ్ళినప్పుడు వీళ్ళకి స్పెషల్ ట్రీట్‌మెంట్ వచ్చేది కాబట్టి, ఆ స్పెషల్ ట్రీట్‌మెంట్ వచ్చేసరికి మా అక్కయ్య ఇలాంటిది కాదు. మా అక్కయ్య ఎప్పుడు ఇలా చెయ్యరు. అని చెప్పి వీళ్ళు బలాన్ని పుంజుకునేటట్టు చేశారు. ఎందుకంటే వాళ్ళ ఇది వాళ్ళకున్నప్పుడు, ఈ డబ్బున్న వర్గం ఎలాగో డబ్బిచ్చినప్పుడు, ఇంకా మళ్ళీ ఆ ప్రత్యేకంగా సెంటర్ అక్కయ్య విశ్వరూపం చూపించాల్సింది ఏముండదక్కడ. సో, కాబట్టి వీళ్ళు అక్కయ్య ఇలా చేశారు. అక్కయ్య మీరు చెప్పినట్టు మా సెంటర్‌లో లేదు. మీరు చెప్పినట్టు మా అక్క గాదు. అసలు అక్క జ్ఞానమే ఇవ్వలేదు కదా మీకు. మెయిన్ అదే గదా! చదువు గదా చెప్పాలి. ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అంటున్నాం గదా దీన్ని. మరి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అన్నప్పుడు అసలు జ్ఞానం చెప్పలేదన్నప్పుడు ఇంక అక్క ఎలాంటిదైతే ఏం జేసుకోవడానికి? ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న ఈ శావర్థాలు నాగలక్ష్మక్కయ్య గాని, రాజేశ్వరక్కయ్య వీళ్ళంతా యాక్చువల్‌గా సత్యమైన భక్తులు. బాబా పట్ల ప్రేమున్న వాళ్ళు, గౌరవం ఎక్కడ ఇదయ్యారు వీళ్ళనంటే చదువు లేకపోవడం వల్లనే కదా! మరి ఇగ అక్క చదివే ఇవ్వకపోతే ఏం జేసుకోవడానికి? ఆ తర్వాత విద్యాలయము. విద్యాలయం శివ పరమాత్మ మనందరిని పక్కన పెట్టేసింది. ఇంతకు శివ పరమాత్మకు విలువుందా? సో, అందుకే మొన్న గ్రూప్‌లో గూడా వేశాను. ఇప్పుడు అది గూడా చూపిస్తాను నేను. ఇది ఇంకా సాకార మురళి అక్కడి నుంచే తీశాను దీన్ని. 17థ్ ఫిబ్రవరి 2015. సో, ఈ మురళిలో ఏమంటున్నారంటే, భగవంతుడు ఎవరో ఇప్పుడు ఆత్మిక పిల్లలు తెలుసుకున్నారు. భారతదేశంలో యథార్థంగా ఎవరికీ తెలియదు. నేను ఎవరినో, ఎలా ఉంటానో యథార్థంగా ఎవరికీ తెలియదని బాబా చెప్తున్నారు. మీలో కూడా నంబర్ వారు పురుషార్థానుసారంగా ఉన్నారు. భలే ఇక్కడ ఉన్న కొందరికి కూడా యథార్థ రీతిలో తెలియదు. తండ్రిని యథార్థంగా తెలుసుకుని స్మృతి చేయడంలోనే కష్టముంది. చాలా సహజమని పిల్లలు చెప్తారు. అయితే నేను ఎలా ఉంటానో అలా తెలుసుకొని తండ్రినైన నన్ను నిరంతరం స్మృతి చేయాలి. బుద్ధిలో ఈ యుక్తి ఉండాలి.
ఆత్మనైన నేను చాలా చిన్న బిందువును, నా తండ్రి కూడా చిన్న బిందువే. అర్ధకల్పము భగవంతుని పేరు కూడా ఎవరూ చెప్పరు. ఓ భగవంతుడా అని దుఃఖంలోనే స్మృతి చేస్తారు. ఇప్పుడు భగవంతుడు ఎవరో మనుష్యులెవ్వరికీ తెలియదు. ఇప్పుడు మనుష్యులకు ఎలా తెలియజేయాలి? దీనిపైన విచార సాగర మంతనం చేయాలి అంటున్నారు. సో తండ్రి అవతరించారు, చిన్న బిందువు, దుఃఖంలో తలుచుకునేవారు. సో ఎలా తెలియచేయాలి? సో ఆయన వచ్చేది ధర్మస్థాపనకి. జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేస్తాడాయన. ఆ విషయం బయటికి రావాలా అంటున్నాడు. సో అందుకే పేరు కూడా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని వ్రాయబడి ఉన్న ఇది ఆత్మిక బేహద్ తండ్రి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని మనుష్యులు అర్థం చేసుకోరు. నిజంగానే చేసుకోలేదు. ఎందుకంటే అందరూ బ్రహ్మకుమారిస్ అని చెప్పి బ్రహ్మకుమారిలు ప్రత్యక్షం అయిపోయారు. ఈ పేర్లో యాక్చువల్ గా ప్రజాపిత అని చెప్పి వచ్చింది కానీ బ్రహ్మబాబా ఫోటో పెట్టేశారు. తర్వాత బ్రహ్మకుమారిస్ అన్నది ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చిందే తప్పితే శివబాబా పేరు ప్రాచుర్యంలోకి రాలేదు. ఆయన జ్ఞానం తెలియజేస్తున్నారన్న ఆయన ఆత్మిక జ్ఞానం బయటికి రాలేదు. బ్రహ్మకుమారిల జ్ఞానము దేహ జ్ఞానం బయటకు వచ్చేసింది. సో అందుకే ఇక్కడ బాబా ఏమంటున్నారంటే ఆత్మిక బేహద్ తండ్రి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని మనుషులు అర్థం చేసుకోరు. మనుషులు వెంటనే అర్థం చేసుకునేటందుకు ఇప్పుడు ఏ పేరు పెట్టాలి? ఇది ఒక విశ్వవిద్యాలయం అని ఎలా తెలియచేయాలి? యూనివర్స్, విశ్వం నుండి యూనివర్సిటీ, విశ్వవిద్యాలయం అనే శబ్దము వెలువడింది. అంటే మొత్తము యూనివర్స్ కే ఇది విద్యాలయం. సో ఈ విశ్వవిద్యాలయం, యూనివర్స్ అనగా పూర్తి విశ్వము, దానికి యూనివర్సిటీ అని పేరు పెట్టబడింది. ఇందులో మనుష్యులందరూ చదువుకోవచ్చు. విశ్వమంతా చదువుకునేందుకే విశ్వవిద్యాలయం. విశ్వానికంతా తండ్రి ఒక్కరే. వారే వచ్చి యూనివర్సిటీని స్థాపిస్తారు. ముఖ్య లక్ష్యం కూడా ఒకటే. బాబానే వచ్చి పూర్తి విశ్వాన్ని పావనంగా చేస్తారు. యోగాన్ని నేర్పుతారు. ఇది సర్వ ధర్మాల వారి కొరకు ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తారు. మొత్తం విశ్వానికి తండ్రి నిరాకార గాడ్ ఫాదర్. మొత్తం విశ్వానికి తండ్రి నిరాకార గాడ్ ఫాదర్ కనుక దీని పేరు ఆధ్యాత్మిక నిరాకార గాడ్ ఫాదర్ యొక్క విశ్వవిద్యాలయము. స్పిరిచువల్ యూనివర్సిటీ ఆఫ్ ఇన్కార్పోరల్ గాడ్ ఫాదర్ అని పెట్టవచ్చు కదా, ఆలోచించాలి కదా అంటున్నారు. సో ఇక్కడ ఏమైపోయిందంటే విశ్వవిద్యాలయం విషయానికి వచ్చేసరికి శివబాబా చెప్పడం ఏంటంటే తండ్రి పెట్టిన విశ్వవిద్యాలయం అనేది బయటికి రావాలంటే సో మధురమైన పిల్లలైన మాట వినరు కాబట్టి వాళ్ళ పేరు పెట్టేసుకున్నారు. బ్రహ్మబాబాని హైలైట్ చేయరు. బ్రహ్మబాబా ఫోటో పెట్టారు. మళ్ళీ బ్రహ్మబాబా చరిత్రను బయటకు తీసుకురాలి. ఫోటో పెట్టారు. హైలైట్ అయిపోవడం, వీళ్ళు హైలైట్ అయిపోయారు. సో అందుకే రివైజ్ కోర్స్ మురళి 30th March 1985 లో శివబాబా ఏం చెప్పారంటే బ్రహ్మబాబా యొక్క విశేషత ఏమి ఉండేది? సదా పిల్లలను ముందు పెట్టారు. నాకంటే పిల్లలు తెలివైన వారు అనేవారు. పిల్లలు చేస్తారు అనేవారు. ఇంతగా బాబా త్యాగం యొక్క భాగ్యాన్ని కూడా త్యాగం చేశారు. ఒకవేళ ఎవరైనా ప్రేమతో అయినా ప్రాప్తి యొక్క కోరికతో అయినా బ్రహ్మబాబాని మహిమ చేస్తే వారికి కూడా శివబాబా యొక్క స్మృతి ఇప్పించేవారు. బ్రహ్మ ద్వారా వారసత్వం రాదు. బ్రహ్మ యొక్క ఫోటో పెట్టుకోకూడదు. బ్రహ్మయే అన్ని అని అనుకోకూడదు అని చెప్పేవారు. దీనినే త్యాగం ద్వారా లభించిన భాగ్యాన్ని కూడా త్యాగం చేసి సేవలో నిమగ్నం అవ్వటం అంటారు. సో బ్రహ్మబాబా సాకారంలో ఉన్న రోజుల్లో ఎవరైనా బ్రహ్మబాబాని మహిమ చేస్తే బ్రహ్మ ద్వారా వారసత్వం రాదు. బ్రహ్మ యొక్క ఫోటో పెట్టుకోకూడదు. బ్రహ్మయే అన్ని అని అనుకోకూడదని బ్రహ్మబాబా ఆ రకంగా సాకారంలో ఉన్నప్పుడు అందరికీ చెప్పేవారని చెప్పి శివబాబా చెప్తూ పోయారు. కానీ ఈ రోజు ఏమైంది? బ్రహ్మబాబా ఫోటో పెట్టేశారు. ఆయన అటు పోగానే ఆయన శవాన్ని, ఆయన శరీరాన్ని అక్కడ దహనం చేసేసి దానికంటూ ఒక ప్లాట్ఫామ్, ఒక సమాధి కట్టేసి ఇతర ధర్మాలకు పునాదేస్తూ వెళ్ళిపోయారు. కానీ చూస్తే యాక్చువల్గా ఆయన సాకారంలో ఉన్నప్పుడే ఈ మాటలు చెప్పేవాళ్ళని చెప్పి ఇక్కడ శివబాబానే కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుని మనం ఏం చెయ్యాలి అని అంటే వాళ్ళెందుకు అలా చేయలేదు అని చెప్పేసి వాళ్ళని ప్రశ్నించడం ఆపేసి ఫుల్ స్టాప్ పెట్టేసి మనము జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన ప్రతి ఇంటిని ఒక సేవాస్థానం చేయాలి. మన ప్రతి ఇంటిని ఒక సేవాస్థానం చేసి లైట్ అండ్ మైట్ హౌస్ గా చేశారు. జ్ఞానం యొక్క ప్రకాశము, ఆ తర్వాత శక్తి యొక్క ప్రకాశము, ఈ రెండుటిని ముందుకు తీసుకెళ్ళి శివబాబా ప్రత్యక్షమయ్యే విధంగా మన పురుషార్థం ఉండాలి. సో కాబట్టి ఇంకా వాళ్ళ మీద ప్రశ్నలు వేసుకుంటూ కూర్చుంటే యుగం గడిచిపోతుంది. సో ప్రశ్నలు వేయడం ఆపేసి నేనేం చేస్తున్నాను బాబా ప్రత్యక్షత కోసము
అని చెప్పి ఎవరికి వాళ్ళు ప్రశ్నలు వేసుకుని ఇప్పుడు గనక బాబా యజ్ఞంలో పూర్తి సహయోగుల ఇంకా 100% ఇప్పుడు ఎవరెవరైతే కొంచెం డీవియేట్ అయిపోయారో అసలు దీని నుంచి మళ్ళీ వచ్చే కల్పంలో వచ్చేటప్పుడే బాబా నుంచి టేక్ ఆఫ్ చెయ్యాలి అని అనుకునే వాళ్ళంతా ఇప్పుడు ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేసి బాబా యజ్ఞానికి పూర్తి సహయోగులు అవ్వాలి. సో అప్పుడు ఈ కల్పనలు ఏవైతే జరిగాయో సో ఆల్రెడీ ఎవరైతే చేస్తూ పోయారో ఇంకా పెంచుకుంటారు. ఎవరైతే కొంచెం అటు ఇటు డైవర్ట్ అయ్యారో వాళ్ళు ధైర్యం చేసి ఒక్క అడుగు ముందుకు వేసి చేస్తే రికార్డింగ్ ప్రాపర్ గా జరుగుతుంది. జరిగినప్పుడు వచ్చే కల్పనలో ఈ దేహ జ్ఞానం విని మీరు ఏదైతే మోసపోయి ఇన్ని సంవత్సరాలు అయింది అనుకుంటారో ఆ పరిస్థితి రాదు. సో వీళ్ళు ఏదైతే చేశారో ఈ రకంగా విద్యాలయం పేరుని వీళ్ళ పేరు మీద పెట్టేసుకోవడము, తర్వాత దేహ జ్ఞానాన్ని బయటికి తెచ్చేయడము, సో ఇవన్నీ చేసినందుకు బాబా 15th November 2010 మురళీలు ఏమన్నారంటే ఇప్పటి వరకు బ్రహ్మకుమారి కుమారులు ప్రత్యక్షం అయ్యారు, భగవంతుడు తండ్రి వచ్చేసానని బాబా ప్రత్యక్షత గుప్తంగా ఉంది. ఇది ఎప్పుడు అంటున్నారైనా 2010. సో 2010 వచ్చే వరకు కూడా బాబా ప్రత్యక్షత జరగలేదు అని అంటే ఏం జ్ఞానం బయటకు వచ్చిందో చూడండి. పురుషార్థం చేస్తున్నారు కానీ మన తండ్రి వచ్చేశారు, భగవాన్ వాచ ఇది బ్రహ్మకుమారిల వాచ కాదు అనే ధ్వని ప్రత్యక్షంగా వ్యాపించాలి. సో ఇప్పుడు జ్ఞానం దేహ జ్ఞానం ఎలా వచ్చింది బయటికి? బ్రహ్మకుమారిల జ్ఞానం కింద బయటకు వచ్చేసింది. సో భగవంతుని యొక్క ఆత్మజ్ఞానం బయటికి రాలేదు. అదే విషయాన్ని బాబా ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రత్యక్షత జరగవలసిందే, స్వభావ సంస్కారాలు పరివర్తన అవ్వాలి. మీ ఒక్కొక్కరి ముఖం మరియు నడవడిక ద్వారా ప్రత్యక్షత జరుగుతుంది. బాబాని ప్రత్యక్షం చెయ్యాలి, చేస్తున్నారు కానీ భగవంతుడు వచ్చేశారు, తండ్రి వచ్చేశారు అని అందరి చెవులలో ఈ ధ్వని మారుమోగాలి. ఇది యాక్చువల్ గా ఆయన మనకి ఇచ్చిన ఇది. సో వాళ్ళు ఎలాగూ చేయలేదు. సో మనకి ఇప్పుడు అవకాశం ఉన్నట్టే మనం చేసి మనము బాబా హృదయ సింహాసనాధికారులు అవ్వాలి. సో అందుకే ఎప్పుడు గ్రూప్ లో కూడా మెసేజ్లు పెడుతుంటాం, బాబా ప్రత్యక్షతనే మన లక్ష్యం. సో బాబా చెప్పేశారు ఎలాగో వీళ్ళు చేయలేదని చెప్పి విద్యాలయం పేరు మీద వీళ్ళే పేరు పెట్టేసుకున్నారు. ఫోటో పెట్టేటప్పుడు బ్రహ్మబాబా ఫోటో పెట్టేసుకున్నారు. ఆయన చరిత్రను కూడా బయటికి తీసుకురాలేదు. ఆ తర్వాత జ్ఞానం విషయానికి వచ్చేసరికి ఏ జ్ఞానం బయటకు వచ్చిందో ఇప్పుడు మీకు అర్థమైంది. సో ఇప్పుడు మన కర్తవ్యాన్ని మళ్ళొక్కసారి బాబాకి ఇంకా బాబా ప్రత్యక్షతనే మన లక్ష్యం అని చెప్పి ఒకసారి యజ్ఞ సేవాధారులు మన సంకల్పాలు ఏవైతున్నాయో ఆ కర్తవ్యాన్ని తీసుకొచ్చి ప్రతిజ్ఞ చేసుకుని ముందుకెళ్ళాలి. ఇది యాక్చువల్ గా మనం చేయాల్సింది. సో ఆ చేసినప్పుడు ప్రత్యక్ష ఫలం కింద అతీంద్రియ సుఖము, భవిష్య ఫలం కింద కల్పమంతా బ్రహ్మబాబాతో పాటు వస్తాం. బ్రహ్మబాబా సూర్యవంశంలోకి వస్తాం. ఇంకా ఆయనతో కలిసి జీవించడం అంటే ఇంకా అంతకన్నా అద్భుతం ఇంకొకటి లేదు. సో బ్రహ్మబాబా తోటి ఆయన వంశంలో వచ్చి అక్కడ జీవిస్తామా లేదా బ్రహ్మకుమారిల జ్ఞానం విని మరి వాళ్ళతోటి జీవిస్తామా అన్నది ఇంకా ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయము. శివబాబాకి ఆజ్ఞాకారులం అవుతామా, బ్రహ్మకుమారులకు ఆజ్ఞాకారులం అవుతామా, విశ్వ సేవ చేస్తామా లేకపోతే వెళ్ళి సెంటర్ సేవ చేస్తామా? సో ఇది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయము. సో ఇది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాము. ప్రతి దానికి రుజువులు చూపించాం, మా సొంత జ్ఞానం ఏం చెప్పలేదు. సో ఈ రుజువులన్నీ ఇప్పుడు నేను గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను. చూసి నిర్ణయం తీసుకుని అందరము ఎవరెవరైతే ముందుకు వెళ్తామని అనుకుంటారో క్లాసెస్ రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి. మీకు మధ్యలో గ్యాప్ కూడా ఇస్తాను, వీడియోలు అప్లోడ్ చేస్తాము. సో అవన్నీ ఒక్కసారి రివైజ్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యారు, కొంతమంది స్టార్టింగ్ నుంచే వస్తున్నారు, ఇప్పుడు జాయిన్ అయ్యారు. సో ఈ టైం గ్యాప్ ఏదైతే ఇస్తాను నేను రేపు అనౌన్స్ చేస్తానో ఆ టైం గ్యాప్ లో మీరు అది కవర్ చేసేస్తే అక్కడి నుంచి మళ్ళీ ఫ్రెష్ గా క్లాసెస్ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. సో మళ్ళీ రేపు 3 గంటలకు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.